జీవం ఎంతో అలసిపోయి విరిగిపోవుట. మార్గమంతటి కూడా మాకు విస్తారమైన సహవాసము, అద్భుతకరమైన కూటాలు. స్థలాలలో తూర్పు తీరం మొదలుకొని పైకి కెనడాలోని పశ్చిమ తీరాన్ని వరకు క్రైస్తవులకు శుభాలు చెప్పుట, పలు పలు విధాలైన అన్ని సంఘ శాఖల సంఘాలతో, మంచి సహకారాలతో, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, యునైటెడ్ పెంటికాస్టల్స్, చర్చ్ ఆఫ్ గాడ్, ఫోర్స్కేర్, ఇంకా అనేకమైన సహకారం ఇచ్చిన ఇతర సంస్థాపకములు, గంభీరమైన కూటములు జరిగినవి. ఒక గంభీరమైన విజయం. ఈ దినము జయమని చెప్పగలము. బహుశా అనేక మంది దాన్ని గొప్పది అని పిలుస్తారు. అయితే నాకైతే నేను ఒక ఉద్యమకారుడు. ఉద్యమము జాతీయనంతటిని గురించి మాట్లాడితే అది ముగింపు కాబోతున్నది. గుండెలు అగ్నితో మండుచుండు ఉద్యమాన్ని నేను చూడ ఆశపడుతున్నాను. సంఖ్య కలుపుకుంటూ కాదు, అయితే ఉద్యమము. బహుశా మన ప్రభు ప్రజలను స్వస్థపరచుటలో అనేకమైన అద్భుతాలు చేశాడు. అనేకులు స్వస్థత పొందుకున్నారు. నేనిప్పుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటూ ఇంటి వద్ద ఉన్నాను. ప్రభు చిత్తమైతే కొద్ది వారాలలో పరిచర్యకు తిరిగి వెళ్తాను. ఇప్పుడు ఇది ప్రపంచంలోనున్న అనేకులైన ప్రజలకు, నా యొక్క స్నేహితులకు ఇక్కడ మందిరములో ఈ రాత్రి నేను వివరణ ఇవ్వకోరుచున్నాను. మీలో ఎవరైనా హాజరైతే చూచినట్లయితే ఈ రాత్రి మందిరములో నిజంగా వేడిగా ఉన్నది. ప్రజలు నిండిపోయారు. తలుపుల ప్రక్క నిలబడిపోయారు. బయట కార్ల వద్ద ఉండిపోయారు. ఎంతో వేడి. ప్రజలకు, నాకు కూడా ఎంతో ఇబ్బందిగా ఉన్నది. అయితే ప్రభు నాకు అనుగ్రహించినటువంటి పరిచర్య ప్రకారము ఎటువంటి కాలం యొక్క దశలో మనం జీవించుచున్నామో దాన్ని నేను విశదపరచుట కొరకై ఈ స్థలానికి వచ్చి ఉన్నాను. దీన్ని మందిరంలో నుండి రికార్డు చేయ ఆశపడుతున్నాను. గడిచిన వసంతములో అది నా హృదయంలోకి వచ్చినది. దాన్ని రికార్డు చేయటానికై నేనిక్కడకు తిరిగి వచ్చు వరకు నేను వేచి ఉన్నాను. ప్రపంచంలోని ప్రజలకది పంపుట కొరకై. అది సుమారు 32 సంవత్సరాల క్రితము. అప్పుడు ప్రభుని యేసు ఇక్కడే జెఫర్సన్ విల్లో 8 పెన్ వీథి, ఎక్కడైతే నేను ఇప్పుడు నిలబడి ఉన్నాను, 150 గజాల లోపల ఈ మందిరానికి నేను మూలరాయి వేసిన ఉదయమున, అప్పుడు అది కేవలం బురద గుంట. నాకిక్కడ ఎడమ ప్రక్కన అడ్డంగా ఉన్నదానికి నేను నివాసం ఉండేవాడను. అది నాకు వివాహము కాక మునుపు మా నాన్న అమ్మతో నేను ఉండేవాడను. మూలరాయిని వేయబోతున్న ఆ ఉదయవేళ పెందలకడ సుమారు 6 గంటలకు ప్రభుని యేసు నన్ను మేల్కొల్పాడు. నా గుండె నిండైన ఆనందముతో నిండియుండగా ఈ ఘనమైన సమయాన్ని గురించి ఆలోచన చేస్తూ, ప్రభువైన దేవుడు బోధించుటకు నాకివ్వబోతున్న మందిరాన్ని గురించి ఆలోచించుచు కొద్దిసేపు నేను పడక మీదనే పడుకుని ఉంటిని. అప్పుడు నేను కేవలము ఒక యవనస్తుడను. అదే సంవత్సరంలో నా భార్య కాబోతున్న అమ్మాయి మేము మూలరాయి వేసిన దినాన మాతో ఉన్నదామె. నేను గదిలో పండుకొని మేల్కొన్నది నాకు జ్ఞాపకమున్నది. 7వ వీధిలో ఇక్కడ ఉన్న పై మెట్లు నాకు గుర్తున్నవి. ఒకటి నాతో చెప్పినది, లేచి నిలబడు అని. నేను లేచాను. ఒక పెద్ద స్థలాన్ని ఉన్నది ఉన్నట్టు నేను చూశాను. అది ఆ స్థలము లోయలోకి ప్రవహిస్తున్న నది వలె ఉన్నది. నేను ఆ నదిలోనికి దిగి ఎక్కడైతే యోహాను ప్రజలకు బాప్తిసమిచ్చాడో అదని నేను గ్రహించాను. మరియు దాన్ని వారు పందుల కుంటగా మార్చారు. దాన్ని బట్టి నేను చాలా మదనపడ్డాను. ఇది జరగకూడదు అని నేను అన్నాను. నేను అక్కడ ఉన్నప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడి నన్ను పైకి తీసుకుని వెళ్ళినది. ఇప్పుడు మందిరం ఎక్కడ ఉన్నదో అదే స్థానంలో ఉండుట నేను గమనించాను. అయితే అనేక మంది ప్రజలు, వారందరూ మందిరములో కిక్కిరిసి ఉన్నారు. ఇప్పుడు ఎలాగున్నారో అదే విధంగా ఉన్నారు. నేను ఆనందంగా ఉన్నాను. వేదిక వెనుక నేను నిలబడి, దేవా, నీవు నాకు ఒక మందిరాన్ని ఉంచుటకు నీవు నా యెడల ఎంత మంచి దేవుడువు అని చెప్తున్నాను. అదే సమయంలో ప్రభు దూత నాతో మాట్లాడి నాతో చెప్పాడు, అయితే ఇది నీ మందిరము కాదు అని. నేను అడిగాను, అలాగైతే ప్రభువా, నా మందిరం ఎక్కడా? ఆ తర్వాత ఆత్మలో ఆయన నన్ను పైకెత్తుకుని పోయి ఒక వనములో నన్ను కూర్చునబెట్టాడు.
వనములో చెట్ల వరుసలు ఒక క్రమములో 20 అడుగులు లేక 30 అడుగుల ఎత్తున అక్కడ ఉన్నవి. అవి పండ్ల చెట్ల వలె కనిపిస్తున్నవి. అవి పెద్ద ఆకుపచ్చ బకెట్లలో అక్కడ ఉన్నవి. ఆ తరువాత నా కుడి ఎడమ ప్రక్కల 2 వైపులా ఖాళీ బొక్కెనలు ఉన్నవి. ఇవి ఏంటి అని అడిగాను. కాబట్టి నా కుడి ప్రక్కన నున్న చెట్టు నుండి కొమ్మను నేను తెంచి కుడి ప్రక్కన ఉన్న బకెట్లో లేక బొక్కెలో దాన్ని పెట్టాను. ఎడమ వైపునున్న కొమ్మను ఎడమ వైపునున్న బకెట్లో పెట్టాను. చాలా త్వరగా ఆకాశమంటున్నంతగా అవి ఎదిగిపోయినవి. ఆయన చెప్పాడు, నీవు చేతులు చాచి వాటి ఫలములను సమకూర్చు అని చెప్పాడు. ఒక చేతిలో పెద్ద పసుపు యాపిల్ బాగా మాగిపోయి పండి ఉన్నది. మరో చేతిలో పెద్ద బాగా మాగిపోయిన పెద్దది పండి ఉండిన రేగు పండు పండినది. చెప్పాడు, వాటి పండ్లను తిను, ఎందుకంటే అవి రుచిగా ఉండును. ఒకదాని మరొక దానిని నేను తిన్నాను, చాలా రుచిగా ఉన్నది. మీకు దర్శనం తెలుసును, ఏదో ఒక పుస్తకంలో వ్రాసానని నేను అనుకుంటున్నాను. జీవిత కథ లేక ప్రవక్త ఆఫ్రికాను దర్శించుట. వెంటనే నేను నా చేతులు పైకెత్తాను, దేవుని మహిమకు కేకలు పెడుతూ అకస్మాత్తుగా ఆ అగ్ని స్తంభము ఆ చెట్లపై నుండి దిగివచ్చినది. గర్జనలు మెరుపులు మెరిసినవి, గాలులు బలంగా విచ్చినవి, చెట్లపై నుండి ఆకులు ఊదుట ప్రారంభించినవి. మార్గములకు దూరంగా నేను చూశాను. ఇక్కడ ఈ మందిర రూపమున్నది. ఇప్పుడు ఏ విధముగా ఉన్నదో ఆ విధముగా ఎక్కడైతే వేదిక ఉండునో అక్కడ 3 చెట్లున్నవి. ఆ చెట్లు 3 సిలువ రూపములు దాల్చినవి. నేను గమనించాను, 2 రేగు పండ్లు యాపిల్ 2 కలిసిపోయి మధ్యలో ఉన్న సిలువకు గుత్తులుగా చుట్టుకున్నవి. నేనెంత త్వరగా పరుగు తీయాలో అంత త్వరగా పరిగెత్తుకుని పోయి నా గొంతెత్తి అరుస్తూ ఈ సిలువ పైన లేక సిలువ ప్రక్కన పడిపోయాను. దాని చుట్టూ నా చేతులు చుట్టాను. గాలులు వీచుట ఆరంభించినవి. సిలువలో నుండి ఫలాలు నాపై పడినవి. నేను ఎంతో ఆనందించాను, ఎంతో సంతోషించాను. చెప్పబడినది, దాని ఫలము తిను, ఎందుకంటే అది రుచిగా ఉన్నది. ఆ తరువాత గుండ్రంగా ఉన్న అగ్ని పిలచి చెప్పినది, కోత పండి ఉన్నది, పనివారు కొద్దిమంది. మరియు ఆయన చెప్పాడు, నీకు నీవు స్పృహ తెచ్చుకున్నప్పుడు లేక దీని నుండి వచ్చినప్పుడు 2 తిమోతి 4 చదువు. 2 తిమోతి 4. ఆ తర్వాత నేను మేల్కొన్నాను. నా ముఖము నా చేతులు రుద్దుకుంటూ నేను అక్కడే నిలబడ్డాను. అప్పుడే గదిలో మూలన సూర్యుడు పెద్దగా ప్రకాశిస్తున్నాడు. అప్పుడు నేను అర్థం చేసుకోవలసి ఉన్నది, 1 గంట లేక ఎక్కువసేపు నేను దర్శనంలో ఉన్నానని. అది ఈ విధముగా చెప్పబడినది, 2 తిమోతి 4. నా బైబిల్ కొరకు నేను త్వరపడి 2 తిమోతి 4 చదివాను. అది ఇప్పుడు చదవాలని ఆశపడుతున్నాను. అది అంత వింతగా గుపించిన ఈ 2 తిమోతి 4 నేను చదువుచుండగా నేను నిలుపు చేసిన స్థలము అనేక సార్లు దాని మీద ఇక్కడ ఈ మందిరములో నేను బోధించాను. నేను ఎల్లప్పుడూ దానిపై నిలుపు చేయుట అది వింతగా అగుపిస్తుంది. ఇప్పుడు 2 తిమోతి 4లో మొదటి 5 వచనాలు, అది 5 సంఖ్య కృప. నేను చదువుతాను. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పుడుదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మీరెప్పుడైనా గమనించారా? గత మే మాసం వరకు నేనది గమనించలేదు. ఇప్పటి వరకు అలాంటి లేఖనం నేను చదవలేదు. నేను చదివిందంతా అంతే. ఎందుకనగా అది సరిపోతుందన్నట్లు అది నాకు అగుపించినది. ఎందుకనగా వాక్యమును ప్రకటించము, శ్రమలను అనుభవింపము అని అది నాకు చెప్తుంది.
మరియు దీర్ఘశాంతము కలిగి ఉండుము. ఏలైనగా ఒక సమయం వచ్చినప్పటికీ వారు హితబోధను సహించని సమయం రాబోతున్నది. అయితే తమకు అనుకూలమైన బోధకులను తాము పొరుగు చేసుకుని దురద చెవులు గలవారై సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చును. అయితే నేను సువార్తికుడనని ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చెప్పాడు, సువార్తికుని పని చేయము అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. చూశారా, అది ఏ విధంగా చెప్పబడినదో మీరు గమనించారా? నీవు సువార్తికునిగా పిలువబడితివి అని అతడు చెప్పలేదు. అది ఈ విధముగా చెప్తున్నది, సువార్తికుని పని చేయము. అవునా? ఇప్పుడు తర్వాత మనం గమనిస్తున్నాము, నేనిది నా నిండు హృదయముతో నా బుద్ధి శ్రేష్టతతో నేను చెప్పినట్లయితే అది అక్షరార్థంగా నెరవేరినది. ఖచ్చితంగా అది 30 సంవత్సరాల క్రితము. నేను ఎరిగినంత వరకు ఆయన నాకిచ్చిన ప్రతి దర్శనము నెరవేరినది. ఒకటి తప్ప నా పరిచయను మార్చుట. ఎక్కడైతే నేను ప్రజలకు చిన్న స్థలంలో ఒక గుడారం లాంటి చిన్న గదిలో లేక పెద్ద సభాస్థలి లేక అటువంటిది, అది నాకు ఒక గుడారం వల్లే ఉంటుంది. 2-3 సంవత్సరాల క్రితము మీకు జ్ఞాపకమున్నదా? అదంతా కూడా జరిగినది. నేను మెక్సికోకు వెళ్లవలసి ఉండెను. ఆ రాత్రిలో అక్కడ ఎలాగో వర్షం కురిచినది. అక్కడ ఏమి జరిగినది? నా పరిచర్య యొక్క మొదటి లాగుడు ఆయన చెప్పాడు, చాలా చిన్న చేపను పట్టుకుంటా లేక పోగొట్టుకుంటా. మీకు జ్ఞాపకమున్నదా? రెండవది చిన్న చేప. ఆ తర్వాత ఆయన నాకు చెప్పాడు, 3వ లాగుడిలో ఓడిపోవద్దు. గమనిస్తున్నారా? ప్రజలకు చెప్పవద్దు. నేను ఏమి ప్రయత్నిస్తానో నేను ఎప్పుడు దాన్ని వివరించ ప్రయత్నం చేస్తాను. నీవు చేయలేదో అది ప్రజలకు చెప్పవద్దు అని ఆయన నాకు చెప్పాడు. చేయమని ఆయన నాకేం చెప్తాడో అది చేయుట. అది అలాగే ఉండనివ్వు. అవును, అయితే నేను అటువంటి వ్యక్తిని. నాకు రహస్యాలు లేవు, కాబట్టి నేను ఎరిగినదంతా నేను చెప్తాను. అది కేవలము వంశ పారంపర్యమని నేను అనుకుంటున్నాను. అయితే నేను ప్రజలను ప్రేమిస్తాను. ప్రజలు రక్షించబడవలని కోరుతూ నేను ఎరిగినదంతా ఎంతో చెడుగా నేను చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఒకవేళ ఆయన చెప్పవద్దని చెప్పినది తప్ప అలాంటిది కాకుండా తద్వారా వారది పోగొట్టుకొనకుండానట్లుగా. చూశారా, దానిలో ఏ తప్పు లేదని అంతగా వారది చూచినట్లుగా నేను కోరుతాను. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకున్నది ఆజ్ఞ ఏదనగా, అది ఒక క్షణం మనం చదివితే, దేవుని ఎదుటను ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుటను అనబెట్టుచున్నారు. ఆయన రాజ్యమందు ఆయన ప్రత్యక్షతలో మృతులకు సజీవులకు ఎవరు తీర్పు తీర్చునో. చూశారా, దేవుని ఎదుట క్రీస్తు ఎదుట ఆనబెట్టుచున్నాను. నీవు వాక్యమును ప్రకటించుము. కాబట్టి నాకు సహాయము చేయము. నాకు ఏ జ్ఞానమైనను ఉన్నంత వరకు నేను వాక్యం తప్ప నేను ఏది ప్రకటన చేయలేదు. చూశారా, దానితో నేను నిలబడి ఉంటుట. అదెంతో శ్రమలోనున్నా, అనేకమైన హింసల్లోనూ, అనేకమైన ఇబ్బందుల్లోనూ నేను అనుభవించాను. ఆ ప్రశస్తమైన వివరణ కొరకై అనేకులైన నా ప్రశస్తమైన స్నేహితులకు నేను వేరు కావలసి వచ్చను. వాక్యమును బోధించుము. ఆ దర్శనంలోది మీకు జ్ఞాపకమున్నదా? ఆ దర్శనము కొనిపోబడుట అని నేను పిలిచినట్లుగా ఈ మధ్యనే ఎక్కడికైతే నేను కొనిపోబడి అనేకులైన లక్షల మందిని అక్కడ చూచితేనో, అది అక్కడ నాకు నేను వెనుకకు చూచుకున్నాను. నేను అడిగాను, నేను యేసును చూడగోరుచున్నాను. అతడు చెప్పాడు, ఆయన ఎత్తైన స్థలంలో ఉన్నాడు. చూడండి, ప్రజలు చనిపోయిన తర్వాత తక్షణమే వారు దేవుని యొద్దకు వెళ్లరు. ఇప్పుడు మీరు తప్పకది అర్థం చేసుకుంటారు. నేను ఎరిగినంతగా వివరించవలసి వస్తుందేమో. మీరు త్వరపడుతున్నారా? మన సమయం మనము తీసుకుని ఎంత విషదంగా తెలియచేయాలో అలా చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనము వచ్చినప్పటికీ మనము ఇక్కడ 3 పరిమాణములలో జీవిస్తున్నామని మనం జ్ఞాపకం ఉంచుకుందాము. నేను వాటికి నామకరణ చేయగలనేమో నాకు తెలియదు. అందులో ఒకటి వెలుతురు, మరి ఒకటి పదార్థము. టామీ, 3వది ఏంటో నీకు జ్ఞాపకం ఉన్నదా? అణువు, కాలము. అవును, వెలుతురు, పదార్థము మరియు కాలము. ఆ పరిమాణములను మన యొక్క 5 ఇంద్రియములు సంధించగలవు. మన యొక్క దృష్టి వెలుతురును సంధించను. మన యొక్క భావాలు పదార్థాలను మొదలైనవి సంధించగలవు. అయితే 4వ పరిమాణమును విజ్ఞాన శాస్త్రం ద్వారా మనం సంధించగలము. ఎందుకనగా ఈ భవనంలో నుండి నేరుగా చిత్రములు వచ్చును. ఆకాశవాణి యొక్క స్వరాలు, టెలివిజన్ పైన బొమ్మలు, అవి మన ఇంద్రియాలు సంధించలేవు.
అయినప్పటికీ వారికి గొట్టెము లేక ఆ ఆకాశ తరంగాలను పట్టుకునే ఒక స్ఫటిక సాధనమును దానిని ప్రసారం చేస్తుంది. కనుక చూస్తున్నారా, ఇప్పుడే ఈ భవనములో ప్రజల కార్యకలాపాలు సజీవంగా ఉంటవి. గాలిలో స్వరాలు సజీవమైనవిగా ఉన్నవి. అవి ఇక్కడే ఉన్నవి, అది మనకు తెలుసు. అది ఖచ్చితంగా నిజం. నీవు చేయవలసింది ఒకటే ఒకటి, అవి పట్టుకుంటవి. విజ్ఞాన శాస్త్రము కనుగొనిన ఆ యంత్రాలు నాకు అర్థం కాదు. ఇది 4వ పరిమాణమున్నదని, అది మనకు రుజువు చేయుచున్నదని మనకు తెలుసు. ఇప్పుడు 5వ పరిమాణము, పాపి అవిశ్వాసి చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళునో అది 5వ పరిమాణము ఒక విధంగా ఘోరమైన భయంకరమైన పరిమాణము. ఒక క్రైస్తవుడు చనిపోయినప్పుడు అతడు 6వ పరిమాణంలోనికి వెళ్ళిపోతాడు. 7వ పరిమాణంలో దేవుడు ఉంటాడు. తర్వాత చూడండి, క్రైస్తవుడు చనిపోయిన తర్వాత అతడు దేవుని బలిపీఠము క్రిందకు వెళ్తాడు. నేరుగా దేవుని సన్నిధానములోనికి, బలిపీఠము క్రిందకు అతడు విశ్రాంతిలో ఉంటాడు. కొద్దిగా వివరణ కోసము, ఒక మనిషికి ఒక భయంకరమైన కల వచ్చినప్పుడు అతడు సంపూర్తిగా నిద్రపోడు, అతడు మేలుకొనడు కూడా. అతడు నిద్ర మెలకువల మధ్య ఉంటాడు. అదే భయంకరమైన వణుకు, కేకలు వేయటము కారణమవుతున్నది. ఎందుకనగా అతను నిద్రపోలేదు, అతను మేల్కొనలేదు. అది తీసుకున్నప్పుడు మారు మనసు పొందకుండా చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్ళినో చూయిస్తున్నది. అది తన కాలం వరకు అతను జీవించాడు, అతని భూమిపైన చనిపోయాడు. అతడు దేవుని సన్నిధిలోకి వెళ్ళలేడు, ఎందుకనగా రక్తము లేకుండా అక్కడికి వెళ్ళుటకు అతడు తగినవాడు కాదు. అతడు పట్టుకోబడ్డాడు, అతడు భూమిపైకి రాలేడు, ఎందుకనగా భూమి మీద అతని కాలము ముగించబడినది. అతడు మధ్యలో పట్టుబడ్డాడు, అతను భయంకరమైన కలగంటున్నాడు. గమనిస్తున్నారా? విశ్రాంతి కొరకై అతడు దేవుని సన్నిధానంలోకి వెళ్ళలేడు, అతని భూమికి పైకి తిరిగి రాలేడు, ఎందుకంటే అతని సమయం అయిపోయినది. అతను భయంకర కలలో ఉన్నాడు. అక్కడనే అతడు న్యాయ తీర్పు దినం వరకు నిలిచి ఉంటాడు. అక్కడ ఉండుట భయంకరమైన విషయం. చూశారా? ఇప్పుడు ఈ దర్శనములో నేను 6వ పరిమాణంలోనికి కొనిపోబడ్డానని నేను నమ్ముతున్నాను. ఇక్కడ క్రిందకు చూస్తున్నప్పుడు వెనుకకు చూడగలిగితని గమనించు. భూమిపైనున్న కనుదృష్టి కంటే ఖచ్చితంగా లేదు. అయితే కనుదృష్టి గొప్ప విషయం. అక్కడ వారికి ఉన్నటువంటి దృష్టి మన యొక్క ప్రకృతి ఇంద్రియాలకున్న స్పర్శ కంటే సుదూరమైన స్పర్శ వారికి ఉన్నది. ఇక్కడే కొద్ది కాలము క్రితం నేను వివరించి ఉంటుంది. వారు ఒక మనిషిని లోపలికి దించిన టెలివిజన్ చిత్రాన్ని నేను చూస్తున్నాను. మహాసముద్రములో 2 మైళ్ళు లేదా 1 మైలు లోతులు బయటికి పంపిన కిరణ కాంతులు వారి యొద్ద ఉన్నవి. సముద్ర జీవనాన్ని గురించి వారు చూయిస్తున్నారు. అక్కడ చేపలు ఉన్నవి, భయంకరంగా కనిపిస్తున్న ప్రాణులు. అది మధ్యరాత్రి, నల్లటి సిర అక్కడ ఉన్నది. వారి ముక్కుల పైన చీకట్లో వెలిగే ఒకటి పెట్టుకుని ఉన్నారు. వారికి కళ్ళు లేవు. వారు పోషించబడవలసి ఉన్నది. వారి ఆహారం తెలుసుకుంటూ కనుకై వారొక ఇంద్రియముతో వారు నడిపించబడేది, మరొక ఇంద్రియముతో, చూపు ద్వారా కాదు, ఎందుకంటే వారికి కళ్ళు లేవు. అక్కడ వారవి వినియోగించుకోలేరు. అయితే మరొక ఇంద్రియం వలన వారు నడిపించబడ్డారు, వారి యొక్క ఆహారాన్ని స్పర్శించుకుంటానికి. నేను అనుకున్నాను, నా కనుదృష్టి చేత నేను ఆ చిన్న చేపలను స్వాధీనపరచుకుంటే మరి అంత ఎక్కువగా దాని ఆహారాన్ని సమకూర్చి వివిధ స్థలాలకు నడిపించగలుగుదునో కదా. అతను సృజించే తన రాడారి కంటే నా కనుదృష్టి ఎంతో గొప్పది కావలసి ఉన్నది కదా అని అనుకున్నాను. గమనిస్తున్నారా? నేను నడిపించగలిగినట్లయితే అని అనుకున్నాను. ఆ తర్వాత అది నా ఎదుకే వచ్చినది. నేనుగా దేవునికి సమర్పణ చేసుకున్నట్లయితే మనము చూచుచున్న వాటి కంటే మిన్నగా మనలను ఎవరైతే నడిపించగలరో అట్టి దేవునికి కనుదృష్టి, జ్ఞానేంద్రియాలు గొప్పవై ఉండును కదా. ఎందుకనగా ఆయన మనకు అనుగ్రహించిన విశ్వాసము మన కనులు చూడలేని రుజువై ఉంటవి. ఆ తర్వాత మిగతా చేపల వలె ఆ చిన్న చేప ఏనాడు నీటి పై భాగం పైకి రానట్లయితే, ఎందుకంటే అది అనచబడినది. నీవు దాన్ని పైకి తీసుకుని రా, అది చిట్లిపోతుంది. మనం పైకి ఎలాగో వెళ్ళలేమో అలాగూ పగిలిపోకుండా ఉండటానికి మనం జీవించే స్థలానికి మనము అణచబడి ఉన్నాము. అయితే ఆ చిన్న చేప ఏ విధముగా పైకి రాలేదో నాతో ఉండటానికి, ఆ చిన్న చేప ఆ మధ్యరాత్రి వంటి అంధకారంలోకి తిరిగి వెళ్లాలని మరలా అనుకోదు. అతడు ఎన్నడూ చేపగా ఉండాలని అనుకోడు. ఎందుచేతనగా చేప కంటే అతడు ఒక గొప్పవాడు. అతడు మానవుడు. అతని ఇంద్రియాలు గొప్పవి, అతని గ్రాహ్యము గొప్పది, అతని తెలివి గొప్పది. తరువాత దాన్ని 10 లక్షలతో హెచ్చించు.
అప్పుడు ఇందులో నుండి దూరాననున్న దేవుని సన్నిధిలోకి చేరుట ఏమిటో నీ వెరుగుతావు. మనము ఇక్కడ ఉన్న దానికంటే ఎంతో ఎక్కువగా మానవులు ఉన్నది. ఇలాంటి నరునిగా ఉండాలని నీవు కోరుకోవు. ఈ వ్యాధుల మందుల కొట్టులో చెదిరిపోయే దీనిలో ఉండాలని అనుకోవు. నా హృదయంలో అది ఉన్నది. ప్రపంచమందంతటా సువార్త ప్రకటించుటకు ఈ 30 సంవత్సరాలు నేను ప్రయత్నించాను. సంపాదించుకోవడానికి ఒక పరలోకమున్నదని, దూరంగా ఉండే ఒక నరకమున్నదని ప్రజలకు చెప్పుటకు. మరియు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు. నీవు దాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా నిన్ను పైకెత్తడానికి విమోచన శక్తి అక్కడ సంసిద్ధంగా పెట్టబడి ఉన్నది. నీళ్లలో మునిగిపోతున్న మనిషిని వలె ఒక త్రాడు వేలాడదీయబడినది. అక్కడ అతను అనుకున్నాడు, త్రాడు నాకు నేను బయటికి లాగగలనా? నేను త్రాడును చేరుటకు యోగ్యుడిని కాదు. ఆ ఉద్దేశం కొరకే త్రాడు అక్కడ పెట్టబడినది, నీకు నీవు లాక్కుని బయటికి రావటానికి. ఆ కారణము చేతను యేసుక్రీస్తు చనిపోయాడు. పాపులను రక్షించు కారణము కొరకే చనిపోయాడు. నెచ్చే జీవమును త్రాడును ఆయన అక్కడ వేలాడదీశాడు. అది ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి పాపి తలపైన దాటిపోతున్నది. దానిలో నుండి బయటికి రా అను ఆహ్వాన గురుతు దానిపై వేలాడుతూ ఉన్నది. నీవది చేయవలని కోరితే సిద్ధపాటు సంసిద్ధంగా ఉన్నది. సరే, ఇప్పుడు నేను ఆ స్థలమును అందులో ఉన్న ప్రజల స్థితిని నేను చూచినప్పుడు ఈ లోకము ఏనాడు తలంచలేనటువంటి ప్రతి దానికి అది దూరాన ఉన్నది. అది మహిమ గలది. అక్కడ పాపముండలేదు, లేదా మరణం, లేక మరొకటి ఏనాడు ఆ స్థానాన్ని చేరలేదు. అక్కడ స్త్రీ పురుషుల వ్యత్యాసము లేదు. కేవలం లైంగిక గ్రంథులు వారిలో నుండి వెళ్లిపోయినవి. ఎటువంటి వ్యభిచారము గాని ఇంక ఏదైనా కాని అక్కడ ఉండదు. అయితే రూపమునందు ఆమె ఇంకా ఆడమనుషే, పురుషుడు ఆ రూపమనే ఉండును. వారు నిరంతరము ఆ విధంగా ఉంటారు. ఎందుకనగా దేవుడు ఇది మేలవుతుందేమో ఉన్నత పాఠశాల బిడ్డలు పరిణామమును గుర్చి మీకు బోధపరుస్తున్న చెత్తను గుర్చి, పరిణామమును గుర్చి నేను నమ్ముతాను. అయితే చిన్న ప్రాణి నుండి మానవుడు వచ్చాడన్న విధమును కాదు, వారి సొంత సిద్ధాంతమే వారిపై త్రిప్పికొడుతుంది. దేనైనా వారు సంకరము చేయబోయినప్పుడు అది తిరిగి పుట్టించలేదు. కాబట్టి మీరు చూశారా, అది వారి వైపునే త్రిప్పికొడుతుంది. నేననుకుంటున్నాను, దేవుడు మొదట భూమిని తడుపుటకు ఆరంభించినప్పుడు బహుశా ఆయన చేసినది జెల్లీ చేప అవుతుంది. దాని నుండి కప్ప, అలా పైగా. అయితే చూడుడి, అది దగ్గరగా మానవ రూపమునకు దగ్గరగా, ఇంకా మానవుడు దేవుని ప్రతిబింబముగా ఆ కనుము చేతిని ఆ గడ్డి పరిణామము అయినది. బహుశా గడ్డే కావచ్చును. తరువాత గడ్డి నుండి పువ్వులు, పువ్వుల నుండి పొదల నుండి చెట్లు వచ్చినవి. ఎందుకనగా అది ఆవుల వైపునున్న జీవవృక్షం యొక్క పట్టము, ఈవుల వైపునున్న ప్రకృతి సంబంధమైన ప్రతిది దైవ సంబంధమైన దాని యొక్క ఛాయ అయి ఉంటున్నది, లేక అవతల వైపునున్న నిత్యమైన దాని యొక్క ఛాయ. కనుక భూమిపైన తిరిగి జన్మించిన క్రైస్తవునంత వరకు ఈ శరీరమునున్నది మనకొకటి ఉంటున్నది. ఎక్కడైతే మరణ దుఃఖములు ఉండవో, ఎక్కడైతే మరణము దుఃఖము ఉండదో, అట్టి అవతల వైపునున్న ఎదురు చూస్తున్న దాని యొక్క సాక్షాత్తు ప్రతిబింబము ఇది. అలాంటి దాని కొరికే మన హృదయాలను ఆకలి పుట్టిస్తుంది. అది గమనిస్తున్నారా? మనలను పిలుచుచున్నది ఒకటి మనలో ఉన్నది, అక్కడ అది ఉన్నదని ఒకటి మనకు చెప్పుచున్నది. దేవుని ఎదుట, ప్రజల ఎదుట నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నేను బుద్ధిహీనుడైనందుకు, అనేక తప్పులు చేస్తున్నందుకు. అయితే అనేక సంవత్సరాలలో అనేకులైన లక్షల మంది దేవుని రాజ్యంలోకి వచ్చుట చూచుట నాకు భాగ్యమై ఉంటున్నది. నేను వారిని అక్కడికి నడిపించుట ప్రభు అనుమతించినందుకు నేను కృతజ్ఞుడను. ఆ దినమందు వారచట ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు దర్శనము నెరవేరినది. ఆ 5వ వచనము ఎరగకుండా నేను ఎక్కడ నిలుపు చేయగలను? అదే నేను చదివినది. అయితే అధ్యాయములు మరికొన్ని ఉన్నవి, చాలా వచనాలు ఉన్నవి. మీరిప్పుడు ఈ రాత్రి మీ యొక్క విడిది గదుల్లోనూ లేక నివాస స్థలాల్లోనూ మనం ముగించిన తర్వాత మిగతాది చదవండి. కారణం, నేను వివరించవలసిన అనేకమైన లేఖనాలు నేను వ్రాసుకున్నాను. నేను వివరించవలసిన వివరణ పట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. నేను వాటిని నిర్వచిస్తాను. అవి టేపు మీద ఉంటవి. అందులో కొన్ని గుర్తు పెట్టుకోవాలనుకుంటారా? సరే, మంచిది. నేను ఎరిగిన స్త్రీలు, పురుషులు దేవుని ఆత్మ చేత నడిపించబడి చేయు సంగతులు మీరు నమ్ముతున్నారా? అవునా? యేసే మన యొక్క మాదిరి. మీరది గమనించి కోరితే మీరు నాతో కలిసి తిప్పండి
లూకా 4వ అధ్యాయము ఒక నిమిషం. మిమ్మలను మేల్కొలిపేది మీకు ఒకటి చూయించాలని నేను ఆశపడుతున్నాను. తద్వారా ఎక్కువగా ఈ వివరణలు మనము తీయకున్నట్లుగా. అయితే ఇక్కడ నాతో కలిసి మీరు చదువునట్లుగా కొద్ది నిమిషాల కోసము పరిశుద్ధ లూకా 4వ అధ్యాయం 14వ వచనం ప్రారంభిద్దాం. దీన్ని సమపోలిక ఒకటి జరుగుట మీరు చూడాలనుకుంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గమనించండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి దానికి దాని వివరణ మీకు కావాలనుకున్నట్లయితే అది నా వద్ద ఉన్నది. ఒక క్షణం ఇక్కడ క్రింద భాగమున ఉన్నది, నేను తీస్తాను. మీరు గమనించకొరితే దాన్ని మీరు మార్పు వేరే ప్రాంతములలో కనుగొనగలరు. అయితే యెషయా 61:1-2 అక్కడే ఆయన నిలుపు చేయుట వింతగా లేదా? అది ఆయన మొదటి రాకడకు వర్తిస్తుంది. తరువాత వచనము ఆయన రెండవ రాకడకు వర్తిస్తున్నది. తీర్పులో ఆయన నిలుపు చేసి గ్రంథము చుట్టి ఉన్నాడు. మీలో ఎవరైనా స్కోఫీల్డ్ బైబిల్ చదువుతున్నట్లయితే దాని మీద పుటకు అడుగు భాగమున అడుగున వ్రాయబడిన వివరణ మీరు చూడగలరు. అక్కడ పుట్ట వివరణలోని రెండవ గుర్తింపు గమనించు. యెషయా 61:1-2 గుర్తించిన వర్తమాన పోలికను మీరు గమనిస్తారు. ఎక్కడైతే లేఖనమున్నదో దాని యొక్క ఉదాహరణ ప్రభు హితవత్సరమును గురించి యేసు ప్రకటించవలసి ఉండెను. అటు తరువాత వచనము ఆయన రాకడ తీర్పుతో వచ్చుచున్నది. చూశారా? నేరుగా ఆయన ఎక్కడ నిలుపు చేశాడో మీరు చూశారా? నేను ఎప్పుడు అది గమనించలేదు. ఈ 5వ వచనం యొద్ద నేను ఎప్పుడు నిలుపు చేయుట, జనులు హితబోధను సహింపని కాలము వచ్చును. అయితే దురద చెవులు గలవారై తమ కొరకు బోధకులను పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుదురు. అయితే సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చూశారా? దేవుని సహాయము చేత, కృప చేత అది చేయుటకు నేను ప్రయత్నం చేశాను. నా స్నేహితులేడలా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నవారు మరియు దూరాన టేపులు ఎక్కడికి వెళ్ళనో అక్కడ ఉన్నవారును నిర్ణయాన్ని నేను తీసుకునే కారణం వాక్యము కొరకే నేను చేశాను. ఈ కారణము కొరకే వాక్యమును ప్రకటించుము. ఆ హేతువు చేతనే ఎలాంటి మూఢభక్తితో కానీ ఏ సంఘ శాఖతో గాని నేను సరిజోడు చేయను. కారణమేదనగా వాక్యముతోనే నేను నిలబట్టుకు దేవుని వలన ఆజ్ఞ పొంది ఉన్నాను. ఎవరైనా ఏదైనా చేయదలుచుకుంటే అది వారికి సంబంధించినది. నాకున్న పరిచయం యొక్క దర్శనం మీరు గమనించితే ఆ చెట్లను నేనెన్నడూ సమ్మిళితము చేయలేదు. నేను ఎన్నడూ అన్యత్వము చేయలేదు. త్రిత్వం యొక్క వారైన మీరందరూ ఏకత్వం అవుతారని లేదా ఏకత్వము వారందరూ త్రిత్వం అవుతారని నేను చెప్పలేదు. వారి యొక్క స్వంత పాత్రలోనే నాటాను. ఖచ్చితంగా నేను త్రిత్వం వారి యొద్దకు వెళ్ళాను, నేను ఏకత్వం వారి యొద్దకు వెళ్ళాను, ప్రతి వారి యొద్దకు నేను వెళ్ళాను. నేను మధ్యలో నిలబడ్డాను. వారెవరిలో నేను చేరలేదు. అయితే ఒక సహోదరుడిగా మధ్యలో నిలబడ్డాను. దర్శనంలో ఏమి చెప్పబడినదో ఖచ్చితంగా అలాగే. రెండు ప్రక్కల ఫలమును నేను తిన్నాను, రెండు వైపుల రక్షణను. ఇప్పుడు మీరు గమనించారా? అనేక మంది త్రిత్వం వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు, అనేకులైన ఏకత్వం వారు ఉన్నారు, పలు విధులైన వారు అనేకులు ఉన్నారు. అయితే దాన్ని కూర్చి కొద్దిగా గజిబిజిగా ఉన్నారు. ఎందుకనగా దర్శనంలో ఆ భాగము సత్యమైనట్లయితే మిగతా భాగం కూడా సత్యమే అవుతున్నది.
రెండు ఫలములు సిలువలో కనబడినవి, ఆ రెండు సిలువలో ఉన్నవి, అన్ని పెనవేసుకుని ఉన్నవి. రెండు రేగు పండ్లు, యాపిల్ పండ్లు అక్కడ నాపై కురిసినవి. అవి రెండు కూడా అందరూ సిలువలో కనుగొనబడ్డారు. ఎందుకనగా వారందరూ దేవుని యందు నమ్మిక ఉంచి పరిశుద్ధాత్మతో నింపబడి క్రైస్తవ పనులు, సూచనలు వెంబడించినవి. ఇప్పుడు సంఘశాఖతో ఏమీ పని లేదు. అది తిరిగి జన్మించుటే. అది దేనితోనూ పని లేదు. అది దేవునితో నీ యొక్క అనుభవం, దానితో అదే పని. ఇప్పుడు దాని ఎంతగానో మనం చూస్తున్నాము. నేను వివరించడానికి ఆశపడు అనేకములైన లేఖనములు నా యొద్ద ఉన్నవి. బహుశా కొంచెం చేపైన తర్వాత. అయితే ఇప్పుడు 5వ వచనం నుండి 18వ వచనం వరకు తీసుకుని కోరుతున్నాను. కాలాన్ని కాపాడుకొరకై నేను దాన్ని చదవను. అయితే ఇక్కడ తిమోతితో పౌలు ప్రారంభిస్తూ అతను ఎలాగూ సంభాషించగా ఆరంభించాడో మీరు గమనించితే అది దుఃఖపూరితముగా ఉన్నది. 5వ వచనం తర్వాత మీరు గమనించితే, నేనిప్పుడే ఫలార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, రంగము నుండి నిష్క్రమించుటకు నియమించుకున్నాడు. ఆరంభిస్తూ చూడండి, నేను గమనించుడి, నేను సంసిద్ధంగా ఉన్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడితని, నా పరుగు కడముట్టించితని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారు అందరికీ అనుగ్రహించును. అతను ఇంకా ముందుకు సాగిపోతూ చెప్పాడు, ఇవన్నీ చేయము, ఇవి చేయము. ఏంటి? అతని కొరకు చొక్కాయి, అంగీ తెచ్చుటకు. మనము ఆరంభించిన వెంటనే అతను చెప్పాడు, తేమా నన్ను విడిచి. అతని పరిచర్యలో అతను యవ్వన సువార్తికుడిగా ఉండినప్పుడు, యవ్వన ప్రవక్తగా ఉండినప్పుడు ప్రతి ఒక్కరూ అతని పక్షంగానే ఉండిన కాలము ఒకటి ఉండెను. ఇప్పుడు మీరు గమనించితే ఇక్కడ క్రింద అది ఇలా చెప్తున్నది, అందరూ నన్ను విడిచిపోయిరి. ఎందుకొరకు? వాక్యము. యేసు ఒక యవ్వన గలిలయగు ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయనకు ఒక సమయం వచ్చెను. ఆయనను విడిచిపెట్టారు. అందరు మనుషులు ఎవరైతే దేవుని వాక్యముతో నిలబడి ఉన్నారో, లోకము ద్వారా, మత సంబంధమైన లోకము ద్వారా విడిచిపెట్టవలసిన స్థలమునకు వారు వచ్చారు. యేసు ఒక దినాన 5,000 మందికి ఆహారం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు నిండైన గంపల ముక్కలు వారు తీసుకున్నారు. ఆ మరుసటి రోజే అని నేను అనుకుంటున్నాను, ఆయన వాక్యముతో వచ్చుట ఆరంభించగానే ఆయన దగ్గర నుండి అందరూ వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఆయన శిష్యుల వైపు చూచి అడిగాడు, మీరు వెళ్తారా? ఆయన స్వంత అభిషేకించబడిన సేవకులే ఆయన విడిచిపెట్టారు. ఆయన అడిగాడు, మీరు కూడా వెళ్ళెదరా? తరువాత పేతురు ఆ గుర్తింపదగిన మాటలు పలికాడు, ప్రభువా, ఎక్కడికి మేము వెళ్ళదము? నీవు మాత్రమే నిత్యజీవ మాటలు గలవాడవు. గమనించుడి, విడిచిపెట్టే సమయము ఒకటి వస్తున్నది. అది రావాల్సి ఉంటున్నది. అది తప్పక వస్తుంది. ఆ సమయం వచ్చుట అంటానికి వివరణ కొరకై రుజువు చేటుకు నా యొద్ద అనేకమైన ప్రవక్తలు విషయాలు ఉన్నవి. అది నాకు వచ్చినది. దాన్ని రుద్ది పారవేయుట అవసరం లేదు. అది ఇక్కడే ఉన్నది. నీవు తప్పకుండా స్వీకరించవలసి ఉన్నది. దానిని వారు దులిపివేసుకోలేదు. వారు నిలబడి స్వీకరించారు. స్వార్థ కొరకు సిగ్గుపడక మీరు పౌలు గమనించుడి, నేను మంచి పోరాటం పోరాడతని, నా పరుగు తుదముట్టించదని, విశ్వాసం కాపాడుకుంటుని. ఓహో, ఇక్కడ క్రింద అది ఇలా చెప్పబడినది, నేను మృగములతో పోరాడితని, నేను సింహపు నోట నుండి తప్పించబడతని. అతను చేసిన కార్యాలలో దేవుడు అతని పక్షమున మేలు చేసెను. అయితే అతను వేరైపోయే ఒక కాలం వచ్చెను. మనం ఇప్పుడు ఆశ్చర్యపడతాము, ఒక మనుష్యుడు పౌలుకు సహతోడుగా ఉన్న దేమా లాంటి సేవకుడు పౌలును ఎందుకు విడిచిపెట్టాలి? సహోదరు బాక్సర్, మీకు తెలుసు, మీలో అనేకులకు అతడు జ్ఞప్తుంటాడు. అతడు ఈ దేమాను కూర్చి చదువుతూ ఉండేవాడు. సహోదరు బ్రహాం, నేనేమి చేస్తానో తెలుసా? నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నేను చేయబోయే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా అని అన్నాడు. ఏంటి అని అడిగాను. అతను చెప్పాడు, నేరుగా నేను వెళ్ళిపోయి దేమా ఎక్కడ ఉన్నాడో చూస్తాను, ఎంతగా అతన్ని నానబెట్టాలో అంతగా నానబెడతాను.
అతడు చెప్పాడు, ఇతడు ప్రక్కన మరలి, మాస్టర్ అది నీవెందుకు చేస్తున్నావని అడుగుతాడు. ప్రతి ఒక్కరూ పౌలును విడిచిపెట్టినప్పుడు నీవెందుకు దీనుడైన ఆ పౌలును విడిచావు అని అడుగుతాను. దాన్ని నేను వివరించట్లేదు. అక్కడ కొన్ని విధాలైన తగాదాలుంటావని నేను అనుకుంటలేదు. అయితే సహోదరు బాక్స్టర్ అది చెప్పుటకు కారణం పౌలును గురించి అతడెంతో బాధపడ్డాడని నేను తలస్తున్నాను. పౌలు ఏమి చేసి ఉంటాడు? అతడెంత నమ్మకంగా బోధ చేయేలో అలాగే చేశాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉండెను. అతడక్కడ ఆ ఆడ బోధకులను గురించి రాసినప్పుడు అక్కడ మంటలు రేగినవని నేను అనుకుంటున్నాను. స్త్రీ సంఘములో మౌనంగా ఉండవలసింది, కానీ వారు మాట్లాడక అనుమతి ఇవ్వను. అతడప్పుడు ఖైదీలో ఉన్నాడు. వారిలో కొందరు బిషపులు ఏమని చెప్పిందరో మీరు ఊహించారా? అక్కడ అతడి ఖైదీలో ఉన్నాడు. ఇక్కడ ఉన్న మన గురించి వ్రాయటానికి అతనికి ఏం పని? చూశారా? అతనితో తిమోతి ఉన్నాడు, త్రాగుబోతువాడు అతనితో ఉన్నాడు. కాబట్టి అతడు అక్కడే ఉండి మధ్యముతో అతన్ని తిమోతిని పోషిస్తున్నాడు. అతడు ఇక్కడ ఖైదులో పడి ఉండి మనము చేయవలని పరిశుద్ధాత్మ ఏమి చెప్పుతున్నాడో చెప్పమని చెప్పుచున్నాడు. అయితే అతడు అంటున్నాడు, ఏమి దేవుని యొక్క మీ యొద్దకే వచ్చనా? మీ యొద్దకు మాత్రమే వచ్చనా? ఎవడైనను తాను ప్రవక్త అయినను ఆత్మ సంబంధిని అని అయినను తలంచుకునేలా నేను వాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని తెలుసుకునవలెను. చూశారా? సమయం వస్తుంది స్నేహితులారా, టేపులు వెళ్ళుచున్న ప్రదేశంలో ఉన్నవారు వేరు చేయబడి సమయం వచ్చునని జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. అది తప్పక అది చేయును. కడవరి కాలానికి నేను ఎంత దూరంగా ఉన్నానో నాకు తెలియదు. నా రహదారి చివర నాకు తెలియదు. అది దేవునికి సంబంధించినది. రేపు అనేది నాకు తెలియదు. అది దేనిని పట్టుకుని ఉన్నదో నాకు తెలియదు. అయితే దాన్ని ఎవరు పట్టుకుని ఉన్నారో నాకు తెలుసు. కనుక అక్కడే నా విశ్వాసం కట్టబడుతుంది. దానిపైనే రాత్రి క్లబ్బుల్లో ప్రారంభించుకొరకై దేమా అతన్ని విడిచిపెట్టలేదని నేను ఊహిస్తున్నాను. దేమా అది చేశాడని నేను ఊహించట్లేదు. ఎందుకంటే దేమా ఆత్మపూర్ణుడైన మనిషి. అతను ఎంతగానో సహకారి. మీరెప్పుడైనా దేమా యొక్క చరిత్రను తీసుకుంటే అతడు ఖ్యాతిగాంచిన బోధకుడు, మంచి సంస్కారం గలవాడు, ఎంతో నాజూకైన వాడు, విద్యావంతుడు, అతడు తెలివైన వాడు. అయితే ఎందుకు పౌలును అతను విడిచిపెట్టాడు? అదే విషయం. పౌలును విడిచిపెట్టడానికి అతనికి ఏమి జరిగినది? రాత్రి క్లబ్బుల్లో లేక ఇంకో దానికి అతను వెళ్ళటానికి అని నేను అనుకోవట్లేదు. దేవుడే పౌలును వేరు చేశాడు. ఇప్పుడు దేమా యొక్క తలంపులను మనము కొన్ని తీసుకుందాము. సుమారు పగటి వెలుగులోనే నిన్నటి రోజు కొండ ప్రక్క నేను కూర్చొని నేను ఆశ్చర్యపడుతున్నాను. నేను ఆలోచన చేశాను, అతనిని దేమా ఎందుకని విడిచిపెట్టాలనుకున్నాడు? ప్రభునొద్దకు తనను నడిపించిన ఆ దీనుడైన పేద బోధకుని అతను ఎందుకు విడిచిపెట్టాడు? అన్యులలో ఉజ్జీవానికి ఈటె కొలలాటి వాడే అతడు. నిజంగా ప్రవక్తే అతడు ప్రవక్తే అని తప్ప ఇంకొకరు ఏది చెప్పలేరు. అతడు ప్రవక్త కంటే గొప్పవాడు. అతడు అపోస్తులుడు. అన్ని జనులకు అతడు ఒక ఘనమైన గంభీరమైన అపోస్తులుడు. దేమా పౌలుతో సహవాసము కలిగి ఉండెను, సంబంధం కలిగి ఉండెను. ఆ మనుషుని పైన దేవుని ఆత్మ కదలుట అతడు చూశాడు. అలాంటి వ్యక్తికి అతడు ఎందుకు తన వీపు చూపాడు? అతడు క్రీస్తు యొక్క సేవకుడిని రుజువు చేయబడెను. ఇక్కడ పౌలు మీరు గమనిస్తున్నారా? ఈ లోకమును ప్రేమించి దేమా వెనుకబడిన వాడని నేను అనుకోవట్లేదు. అతడు అలాగూ చేశాడని నేను తలంచట్లేదు. అయితే పౌలు మీద అతనికి తప్పుడు అభిప్రాయం ఉన్నది. దేమా ధనిక కుటుంబం నుండి వచ్చినవాడు. అతడు ధనికుడు. కొన్నిసార్లు డబ్బు ప్రజలకు భక్తి అవుతున్నది. కాలిఫోర్నియాలో వారు అన్నట్లు, నీకు 3 క్యాడిలాక్స్ లేకపోతే నీవు ఆత్మ సంబంధివి కాదు. కనుక దాని అర్థం నీవు ఫలభరితుడు కాకపోతే, నీకు అందమైన మందిరం నగరంలో లేకపోతే ప్రజలు వెళ్లరు. సరిగ్గా అలాగే ఇక్కడ ఉంటుంది. రుజువుచే దేశంలో నీకు అందమైన ఆలయం ఉండవలసి ఉంటున్నది. లేదా వారంటారు, అలాంటి దానితో నీవు చేరాలని నీ భావం. మన ప్రభువుకు తలదాల్చుకుంటున్నకైనా స్థలము లేనివాడిగా ఉండినని నీకు తెలుసా? ఆయనకు ఒకే ఒక్క అంగీ ఉండెను, నీకు తెలుసా? చూశారా? అదే ఆయనకు ఉండెను. బయటకు నెట్టివేసే వాని వంటివాడుగా ఆయన ఉండెను. తలదాల్చుకుంటానికి ఆయనకి ఎక్కడ స్థలము లేదు. అయితే ఆయన గురించి ఏమి తలంచి ఉందరో అదే చేశారు. ఓటమి అనేది పౌలు పరిచయలో అగిపించినట్లుగా దేమా చూచి ఉంటాడని నేను తలస్తున్నాను. ఈ వృద్ధుడు దేవుని ఎదుట కడిగివేయబడ్డాడేమోనని అతను అనుకున్నాడు. పౌలుకు ప్రజలు తమ కళ్ళను పెరికి ఇచ్చివేయుదురు అని అతడు తలంచుండెను. అది పౌలే చెప్పాడు. అతడు అన్నాడు, మీ కన్నులు పెరికి మీరు ఇచ్చివేసిందురు అని అతడు చెప్పాడు. కారణం పౌలుకు జబ్బు కళ్ళు గలవని మనకు తెలుసు. మనం అనుకుందాము,
అతను చెప్పాడు పెద్ద అక్షరములతో. అతను చెప్పాడు పెద్ద అక్షరముతో నా యొద్ద నిఘంటు ఉన్నది, అది పెద్ద అక్షరముతో అని చెప్తున్నది. అతని రోమాలో అక్కడ ఖైదులో ఉన్నాడు. అక్కడ ఒక బాధ ఉన్నది అతనికి. పరలోక దర్శనం పొందినది మొదలు తన కళ్ళు అతని బాధపరుస్తున్నవని అతను చెప్పాడు. ప్రజలు వారి కన్నులు వారు ఉడబెరికిచ్చెదరు. పౌలు బాధపడుతున్నాడు. అతని కళ్ళు అతన్ని బాధ కలుపు చేస్తున్నది. అతను బాధపడుతున్నాడు. అతని స్వస్థపరచమని అతని ప్రభువును ముమ్మారు అడిగాడు. అతను చెప్పాడు విస్తారమైన ప్రత్యక్షతల గురించి నేను అతిశయింపుకున్నట్లు నన్నది బాధపరచుట కొరకై సాతాను యొక్క దూతగా పంపబడెను. అదెంతో మేలాయెను. తరువాత అది అతన్ని బాధించెను. తరువాత అతను మేలు పొందెను. మరలా అతన్ని బాధించెను. చూశారా, మిగతా అపోస్తులందరూ కలిసి చేసిన దానికంటే పౌలుకు గొప్ప పరిచర్య ఉన్నది. వారిలో కొందరు ఇలాగూ చెప్పగలరు, నేను యేసుతో కలిసి నడిచాను. ఎందుకు? ఆయన ఇక్కడ ఉన్నప్పుడు వీధిలో ఆయనతో కలిసి నడిచిన మనిషి. అయితే ఆయన చనిపోయి పాతి పెట్టబడి పరలోకానికి ఎక్కిపోయి మరలా వచ్చి పౌలును పిలిచెను. ఆయనను పౌలు అగ్నిస్తంభంలో చూశాడు. చూశారా దమస్కు మార్గాన. అతనికి మత్తయి, మార్కు, లూకా మిగతా వారందరికంటే గొప్ప పరిచర్య అతను కలిగి ఉన్నాడు. వారికంటే అతను ఎంతో సుదూరమైన వాడు. అతను చెప్పాడు, నేను హెచ్చిపోకుడు నిమిత్తము దాని గురించి మీకేమి తెలియదు. ఆయన పునరుద్ధానం తర్వాత నేను ప్రభువును చూచితని అని చెప్పకుండా వారు చెప్తారు, ఆయనతో కలిసి మేము నడిచాము. అక్కడ ఆ ప్రాంతమందున్న వారందరూ గలిలయ, నజరేతు చుట్టువైపులో ఉన్నవారు అలాగే వారు ఆయనతో నడిచారు. అయితే పౌలు ఆయనతో మాట్లాడాడు. ఆయన శరీరధారి కాకముందు ఎలాగ ఉన్నాడో ఆ రూపములో ఆయన చూశాడు. చూస్తున్నారా? ఆ స్థితిలో ఆయన పౌలుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆ వెలుగులో ఉన్నప్పుడు ఆయన పౌలుకు ఆజ్ఞ ఇచ్చాడు. పౌలు ఆయన చూచి ఉన్నాడు. అతడు చెప్పాడు, నేను హెచ్చిపోకుడు నిమిత్తము మీకంటే కొంచెం ఎక్కువగా భావించకుడు నిమిత్తము సాతాను యొక్క దూతగా ఒకటి నాకు ఇవ్వబడినది. అది అతని క్రిందకు నలగకొట్టినది. అతడు చెప్పాడు, నా నుండి దానిని తీసివేయమని ప్రభువును ముమ్మారు వేడుకుంటుని. ఆయన చెప్పాడు, సౌలా లేక పౌలా, నా కృప నీకు చాలును. అప్పుడు పౌలు చెప్తున్నాడు, నా బలహీనతలేందే నేను అతిశయిస్తాను. ఎందుకనగా నేను ఎక్కడ బలహీననో అక్కడే బలవంతుడను. చూశారా? వాటి యందు నేను అతిశయిస్తాను. ఇప్పుడు మీరు గమనించారా? పొలములో ఉన్న మిగతా వారందరికంటే ఘనమైన పరిచయం పొందిన అట్టి మనిషి అతడు. వారందరికంటే పౌలు మహా గొప్ప పరిచయం కలిగి ఉన్నాడు. యేసును అగ్నిస్తంభంలో చుట్టినవాడు. అతడు ఏమి చేయాలో ఆ ఆజ్ఞను అతడు పొందిండెను. ఎటువంటి ప్రశ్నకు అవల అదే దేవుని వలన, అదే శక్తి వలన, అదే అద్భుతాలు సూచికల ద్వారా రుజువు చేయబడినవాడు. ఎంతో పేదవాడైపోయాడు. చివరకు ఒక అంగి అతనికి ఉండిపోయినది. తమ కళ్ళు ఊడబెరికివ్వగల గుంపుల ప్రజలకు బోధించుట. వారిలో కొందరు కోటీశ్వరులు. ఆయనను పౌలుకు ఒక్క అంగి మాత్రమే. అతడు అడిగాడు, ఇక్కడ చలిగా ఉన్నది, ఆ అంగిని తీసుకుని రమ్ము. అతడు పర్వత ప్రాంతమందున్నాడు. అతనికి ఒక్క అంగి మాత్రమే ఉన్నది. దేమా ఘనత కలిగి ఉన్నత స్థానము కలిగిన విజ్ఞత, విద్య కలిగిన ఈ మనిషికి, ఒక ధనికుడైన మనుష్యుడు, అనేకమైన బట్టలు మారుస్తుండు ఈ మనిషి. అతనిలో ఏదో పొరపాటున్నది. అతనికి వారి కళ్ళు పెరిగివ్వగల అనేక స్నేహితులు అతనికి ఉన్నారు. ఆయనను ఎంతో పేదవాడు, ఒకే అంగి ఉన్నవాడు. పౌలులో ఏదో పొరపాటున్నది. ఇది మీకు తెలుసా? ఆ ఆత్మ లోకాన్ని విడిచిపెట్టదు. ఆ విధంగానే వారిది కలిగి ఉంటారు. డబ్బు దేవుడు కాదు, ఒకే ఒక దేవుడున్నాడు. అవును. అయితే ప్రజలు అనుకుంటారు, నీకు పెద్ద పరిచర్య ఉన్నది కాబట్టి నీకు ఇదంతా పొందుకోవాలని, నీవు అదంతా పొంది ఉండాలని, ఆ పెద్దది నీవు కలిగి ఉండాలని అనుకుంటారు. పెద్ద పాఠశాలలు, పెద్దవి అవి దేవుడు అలాంటి వాటిలో సంబంధము కలిగి ఉండడు. లేక కేవలం అది నా యొక్క తలంపు. దేవుడి వ్యక్తులతో సంప్రదిస్తాడు. అలాంటి మనము చేయటానికి ఆయన మనల్ని నిర్ణయించలేదు. అయితే పౌలు ఒక్క అంగి ఇక్కడికి తీసుకుని రమ్మని తిమోతికి పౌలు చెప్పుచున్నాడు. ఎందుకనగా అక్కడ చలిగా ఉండెను. వేల మందికి బోధించిన మనుష్యుడు పౌలు. అట్టి పరిచర్య కలిగిన మనిషి, అన్ని విధాలైన అద్భుతాలు జరిగిన పరిచర్య గలవాడు. అగ్ని స్తంభములో యేసును చూచి అతనికి ఆజ్ఞ పొంది ఉన్నవాడు. ఆయనను ఒక్క అంగీని కలిగి ఉన్నాడు. దేమా అన్నాడు, అటువంటి వాడు అతని నుండి అతడు తొలగిపోయాడు. ట్రోయికి వెళ్తూ బోధిస్తున్నప్పుడు అతను అక్కడే ఉన్నాడు. కంసాల వాడైన ఒక మనుషుడు అక్కడ ఉండుట మనం చూస్తున్నాము. అతడు మూర్ఖుడు. అతను క్రైస్తవుని ద్వేషించాడు.
పౌలుకు ఏమేమి చేయాలో అదంతా చేశాడు. అతని ఖైదులో వేశాడు. చివరికి పౌలు తిమోతికి హెచ్చరిక చేశాడు అదే సంగతిని, వాడిని కనిపెట్టుము అని. ఇక్కడ దేమా, ఓ దేవా, ప్రజలు విందురు కాక తనతో వాగ్వాదం పెట్టుకున్నందుకు గుడ్డివారిగా మొత్తిన మనుషులతో ధేమా ఇక్కడ నిలబడి ఉండుట. ఇప్పుడు క్రీస్తు సంఘపు బోధకులైన మీరు మీ కోట్లు ధరించుకోండి. ఒకప్పుడు ఒకరు నాతో అన్నారు, నన్ను గుడ్డివానిగా చేయి, నన్ను గుడ్డివానిగా మొత్తు అని. నీవు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావు, నన్ను గుడ్డివానిగా మొత్తు అని అన్నాడు. నేను చెప్పాను, నీవెప్పుడో గుడ్డివాడవయ్యావు. చూస్తున్నారా? పౌలు ఎందుకని కంసల వారిని గుడ్డివానిగా మొత్తలేదు? ఆ విధముగా తలంచే వారి మీద అలాంటి ఆత్మ ఉన్నది, అదే దేమా మీద ఉన్నది. అతనితో వాదించినందుకు గుడ్డివానిగా ఒకరిని మొత్తగలిగిన వాడు పట్టణంలో తన పరిచయను పాడు చేసిన కంసలవాణిని విడిచిపెట్టుట అతడు తిరుగు పెట్టబడ్డాడు. అతని వరాలు పోగొట్టుకున్నాడు అని తేమా అన్నాడు అనుకున్నాడనకు ఎటువంటి అనుమానం లేదు. గుడ్డివానిగా మొత్తే వరాన్ని అతడు పోగొట్టుకున్నాడు. ఆ ఆత్మ ఇంకా ఆ విధంగా ఉన్నదో మీరు చూచట్లేదా? నీవు అయిపోయావు సహోదరుడా. అది నేరుగా ప్రజల తలలోకి వెళ్లిపోయినది. వారు వెంటనే అది పొందుకోరు. అది అలాగే అక్కడ ఉంటున్నది. చూశారా? వారు అది చూడలేరు. చూశారా? వారు అర్థం చేసుకోలేరు. తేమా ఆ మనిషిని గుడ్డివానిగా మొత్తలేదు. అతడు కోరుకున్నాడు కనుక, తండ్రి మొదట నాకు చూపితేనే కానీ నేను ఏది చేయను అని యేసు చెప్పలేదా? నా స్వంత తల్లి చనిపోతూ పడి ఉన్నప్పుడు అనేక సంవత్సరాల క్రితం నేను చెప్పలేదా, బిల్ నా అంతం ఏమవుతుంది అని అన్నప్పుడు దేవుడు మొదట చెప్పే వరకు నేనేమి చెప్పలేను. అదెక్కడ ఏమి జరిగినదో అదే. మనుషుడు చేయలేడు. మనుషుడు ఓడిపోతాడు ఆరంభము నుండి. దేవుడు పనిచేయు ఉపకరణం మాత్రమే అతడు. దేవుడు తన స్వంత చిత్తమును చేయును. అయితే పెద్ద పెద్ద కనిపించే మోసపూరితమైన పెద్దవారిని నీవు చూచినప్పుడు, ఏది అది మరేదో ఉన్నదని ఎప్పుడు చెప్పుకున్న వారిని నీవు చూచినప్పుడు, దానికి దూరంగా నీవునుట శ్రేయస్కరము. యేసు తానే అది చేయలేదు. ఆయన చెప్పాడు, తండ్రి చేయు క్రియలే నేను చేతును అని. నేనేమి చేయాలో ఆయన నాకు చూయించను. అప్పుడు నేను వెళ్లి చేయుదను. మిగతావి నేను చేయలేను. అవి తప్ప మరొకటి. ఇక్కడ దేమా పౌలును చూస్తున్నాడు. అటువంటి పరిచర్య కలిగిన ఆ మనిషి ఒకే ఒక అంగీని మాత్రమే కలిగి ఉన్న పేదవాడుగా ఉన్నాడు. మరి దానిని తిమోతి తనకై తీసుకుని రమ్మని కోరుకుంటున్నాడు. ఒక్క అంగీ. అయితే పౌలు క్రీస్తు వలె మాదిరిగా ఉంచుకున్నాడు. ఆయనకు ఒక్క అంగీ మాత్రమే ఉన్నది. అలాగైతే ఎందుకని ప్రజలకు ఈనాడు ఐశ్వర్యాలు ధన సంపదల వైపై ఎంతో మక్కువ? గమనించు, అతడు బోధ చేసిన దానికి ఎవరైనా వ్యతిరేక్తముగా చేసినట్లయితే అతడి వెనుకకు తిరిగి నీవు కొంతకాలం గుడ్డివాడవై ఉంటావు అని చెప్పగల శక్తి అతనికి ఉన్నది. అతడు గుడ్డివాడైపోతాడు. ఇక్కడ ఒక కంసలివాడు ఉన్నాడు. అతడు చేసిన దానికంటే 10 చేశాడు. ఆయనను దానికి దూరంగా ఉన్నాడు. దేమా తప్పక ఇలాగ తలంచి ఉండును. అదే చూడు, ఈ ముసలివాడు ఇప్పుడు అయిపోయాడు. అతడు తన సేవను పోగొట్టుకున్నాడు అని తలంచి ఉండును. లేదు లేదు, అతడు తన పరిచయను పోగొట్టుకోలేదు. ఎన్నటికీ కాదు. దేవుడు అలాంటివి చేయడు. దేవుడు ఎర్ర ఇండియా అని వరిచ్చేవాడు కాదు. ఇప్పుడు గమనించు, పౌలు ఏలియా వంటి ఒక విధమైన క్రమం గలవాడు. ఏలియా ప్రవక్త దేవుని ఆజ్ఞ ప్రకారంగా పర్వతంపైకి వెళ్ళాడు. ఆకాశం నుండి అగ్ని పట్టుకు ప్రార్థించాడు. అది దిగివచ్చినది. నీటికై అడిగాడు. అది దిగివచ్చినది. అటు తర్వాత దేవుని యొక్క వర్తమానం బట్టి ఆజ్ఞ ఇచ్చాడు. 400 మంది పూజారులను చంపాడు. వారి తలను ఛేదించాడు. కొండపై నుండి క్రింద పట్టడానికి అనుమతించాడు. ఆ తర్వాత స్త్రీ బెదిరింపునకు పారిపోయాడు. ఒక చిన్న వేషధారియగు స్త్రీ, ఆమె యొక్క అవిశ్వాసి యెజబెలు, ఆ చిన్న స్త్రీయే దానిలోని ప్రతి చిన్నదానికి మూల కారణమవుతున్నది. దానికి కారణం ఆమెయే ప్రథమంగా ఉన్నట్లుగా అతనికి అగుపిస్తున్నది. అయితే దేవునికి కార్యాలు చేయు మార్గాలున్నవి. అతడు దేవుని చిత్త ప్రకారం చేసినట్లయితే ఆయన దాసులు మాత్రమే చేయగలరు. స్నేహితులారా, మీరు చూస్తున్నారా? దేవుడు నడిపించిన మార్గమందు నీవు కదలవలసి ఉంటున్నది. సహోదరులారా, ఎన్నిసార్లు నేను కూర్చుని సభాలోచన చేస్తూ ఉంటాను. ఏ విధంగా నేను వెళ్లిపోయి వారిని కరస్పర్శ చేసి, ప్రియులారా, అది ఎలాంటి వ్యత్యాసము చేయదు. మనము సహోదరులాగే ఉందాము. నేను అది ఎలాగు చేసి వాక్యమును ప్రకటించము.
అవునది నిలబెట్టుకోగలను. అది చేయాలనుకోవట్లేదు. నేను సేవకుల మధ్య నిలబెడుతుంది. వారు అన్నారు, సహోదర అబ్రహాం, నా చిన్నమ్మ ఇక్కడ ఉన్నది. నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన ప్రవక్తవని నాకు తెలుసు. నీవు వెళ్లిపోయి ఆమెకు కంటి చూపు మరలా ఇవ్వు అని చెప్పిదిరి. నేను ఇష్టపడితే అది చేస్తాను. అది చేయమని ఆయన చెప్పే వరకు నేను అది చేయలేను. చూశారా, ఎవరూ అది చేయలేరు. ఏలియా అది చేయలేదు, ఎవరూ అది చేయలేరు. హేమా పౌలుతో బోధిస్తున్నాడు. దాన్ని చూస్తున్నాము. కుంటివాడు అక్కడ పడి ఉండగా పౌలు అది చూచి, స్వస్థత పొందుటకు నీకు విశ్వాసమంటూ నేను గ్రహిస్తున్నాను, లేచి నిలబడు, యేసుక్రీస్తు నిన్ను బాగు చేయను అని పౌలు చెప్పుట ఇతను చూశాడు. రోగులను స్వస్థపరచడం అతను చూశాడు. ఆయనను అతని స్నేహితుడు థియోఫిలాసును రోగిగానే వదిలివేశాడు. పౌలు తన పరిచయం పోగొట్టుకున్నాడు. అదే దేమా తప్పక అలాగు తలంచి ఉండును. అతనికి స్వస్థపరచు వరములకైతే అక్కడికి వెళ్లిపోయి అతని పక్షంగా నమ్మకంగా నిలబడి స్నేహితుని ఎందుకు స్వస్థపరచకూడదు? అతను చెప్పాడు, నేనతని రోగిగానే అక్కడ విడిచిపెట్టాను. నాకు అంగీ లేదు. నీ వచ్చినప్పుడు అంగీ నీతో తీసుకుని రమ్ము. ఆ కంసల వాని గురించి జాగ్రత్తగా ఉండు. పట్టణంలో అతను నా పరిచయం పాడు చేశాడు. నేను అతనిని పట్టణంలో విడిచిపెట్టవలసి వచ్చాను. అతను నన్ను ఖైదులో పెట్టాడు. ఇంతగా మారిపోయిన ఇతడు ఎలాంటి బోధకుడు అని తేమా తలంచి ఉండినని నేను ఊహిస్తున్నాను. అవును సహోదరుడా, ఈ దినమన తేమా లాంటి ఆత్మలు గలవారు వారు అక్కడ చాలా మంది ఉన్నారు. దాని గురించినది వారికి తెలియదు. వారికి ప్రయత్నించా అనవసరం. కారణం ఏ విధంగానూ వారు అది పొందుకోలేరు. తుషారా క్రీస్తు యొక్క దాసుడు అడుగు జాడలను అనుసరిస్తాడు. ఇక్కడ మన సంఘ పరిచారకుల్లో ఒకరు టోనీ జేబెల్ ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు. సహజంగా ఇక్కడే ఉంటాడు. ఇక్కడే అతను నా ఎద్దుకు వచ్చి అతను చెప్పాడు నాకు ఒక కల వచ్చినది. వింతైన కల. పరలోకానికి వెళ్తున్న పై మార్గాన్ని నేను వెతుకుటకు ప్రయత్నిస్తుండగా నేను ఒక కలను కన్నాను. అతను చెప్పాడు, ఒక నల్ల అంగీ ధరించి ఒక పుస్తకం చదువుతూ వస్తున్న ఒక మనిషిని నేను చూశాను. అతను అన్నాడు, నేను అతని ఎదుగు చేరుకుని పరలోకానికి మార్గమేది అని అడిగాను. అతను చెప్పాడు, నా ముందున్న మనిషిని అడుగు అని అన్నాడు. అతను వెళ్తున్న సంఘానికి అతని సంఘ కాపరి. అతని కొంచెం ముందుగా వెళ్లి ఇంకొక మనిషిని కలిసి ఉన్నాడు. అతడు నల్లని అంగీని ధరించున్నాడు. పాటలు పాడుతూ వెళ్లిపోతున్నాడు. అతని యొక్క కాపరి. వారిద్దరూ కాపరులు, నా యొక్క వ్యక్తిగత స్నేహితులు. అతను చెప్పాడు, మంచివాడు. అతను అడిగాడు, ఇక్కడ పర్వత శిఖరానికి చేరుటకు ఏ దారిని నేను ఎక్కాలి? అతను చెప్పాడు, ఇటు చూడు అక్కడ దూరాన నిలబడి ఉన్న ఆ చిన్న కుర్రవాడు చూడు. అవును అని నేను అన్నాను. అతను చెప్పాడు, జత ఓవరాల్ తొడుక్కొని చిన్న పశువులు కాచేవాని టోపి పెట్టుకుని ఒకరెక్క నిలబడి ఉన్నాడు. అక్కడ కెంటికులో ఒకరు నాతో మాట్లాడుతూ అన్నాడు, అతడు బోధకుడు మాదిరిగా కనబడడు అని. ఒక రైతు మాదిరిగా ఉంటాడు తెలుసా. అది అలాగా అనిపించడు. చెప్పాడు, అక్కడ నేనే నిలబడి ఉన్నానని చెప్పాడు. నన్ను చేరుకునే వరకు అతను ఎక్కాడు. ఇంకా అన్నాడు, నేను అతని చేయి పట్టుకుని కొండ ఎక్కే వరకు అతని నడిపించానని చెప్పాడు. అక్కడ వెళ్ళటానికి అడవి ఉన్నది. నేను చెప్పాను, టోనీ, నేను ఇక్కడ విడిచిపెడతాను. ఇక్కడ కొంత నీకు నీవే వెళ్ళవలసి ఉన్నది. అతను అడిగాడు, సహోదర అబ్రహాం, ఇక్కడ నుండి నేనేమి చేయాలి? నేను ఇలాగ చెప్పాడు. ఇటు రా టోనీ, అడు క్రింద చూడు. వట్టి పాదాలు, వాటిలో రక్తమునున్న గుర్తులు నీవు చూస్తున్నావా? నా మార్గం అంతటా వాటిని నేను వెంబడించాను. దాని మీదనే నిలబడు. మనుష్యునికి గురి చూయించుటకు నేను ఎరిగినది అది మాత్రమే. ఒక మూఢభక్తి కాదు, లేక ఒక విధమైన ఉద్రేకము కాదు. బైబిల్ గ్రంథంలో నడిపించే ఆ రక్తపు అడుగు జాడలు, యేసుక్రీస్తు యొక్క రక్తము. అనేక మంది లక్షల మంది స్నేహితులు కలిగి ఉండి ఒక్క అంగి ఉన్న అటువంటి ఆ మనుషుడు ఏ విధముగా భావించిండును? ఒక మనిషిని గుడ్డివానిగా మొత్తగలిగిన శక్తి కలిగి ఉండిన మనిషి పట్టణముల నుండి బయటకు పారద్రోలబడుట, అందుకు అంగీకరించుట, దాన్ని గుర్చి ఒకటి చేయలేదు. లేచి బయటికి వెళ్లిపోయాడు. రోగులకు ప్రార్థన చేశాడు. కానీ తన స్నేహితుని రోగిగా విడిచిపెట్టాడు. దేమా అతని విడిచిపెట్టాడు. మిగతా వారందరూ అతని విడిచిపెట్టారు. అందరూ అతని విడిచిపెట్టారు. అందరూ నన్ను విడిచిపోయేరి అని పౌలు చెప్పాడు. వాళ్ళు ప్రతి ఒక్కరూ అతని విడిచిపెట్టారు. నేను చెప్తున్నాను,
ఒక్క మనుష్యుడు వాక్యం నిమిత్తము నిజముగా నిలబడినప్పుడు ఒక్క కుటుంలో మాత్రమే కాదు సుమా, అన్ని కుటాలలో ఒక్క మనుష్యుడు వాక్యం నిమిత్తము నిజముగా నిలబడినప్పుడు వారు అతని విడిచిపెట్టు సమయం వస్తుంది. ఖచ్చితం, వారు దాన్ని చేశారు. మన ప్రభుకు వారది చేశారు. సత్యము కొరకు అతను నిలబడినప్పుడు వారు విడిచిపెట్టారు. అందరూ నన్ను విడిచిపోయిరి. ధేమా, మిగతా కొందరు ఏమని తలంచి ఇందురని నీవు అనుకుంటావు? మనకందరికి తెలుసు, లేఖనము ఎరిగిన వారికి లూకా వైద్యుడు అని. పౌలు అతను ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ వైద్యుని తనతో తీసుకువెళ్తాడు. దైవిక స్వస్థతను బోధిస్తూ తన స్నేహితుని రోగిగానే విడిచిపెట్టుట. ఎంతో పేదవాడు, ఒక్క అంగి మాత్రమే కలిగినవాడు. అతడు ఒకని గుడ్డివానిగా మొక్కినప్పుడు ఆ మనుషుడు పట్టణములో ఉండి తరుముటకు అనుమతించుట. చూశారా, అతడు అయిపోయాడని అనుకున్నారు. అయితే అతడు అలాగూ కాదు. అతడు తప్పకుండా రక్తపు అడుగు జాడల్లో ఉన్నాడు. అతడు వాటిని వెంబడిస్తున్నాడు. మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అతడు చెప్పాడు, అందరూ నన్ను విడిచి వెళ్లిపోయిరి. దేమా ఈ లోకమును స్నేహించి ప్రజాదరణ, ప్రజాభిమానము కోరినవాడు. హలో డాక్టర్ దేమా, నీకు పిహెచ్ నిజం, వారు దాన్ని ప్రేమిస్తారు. యేసు చెప్పినాడు, సమాజ మందిరంలో నిలబడి రబ్బీ అని పిలిపించుట కొరకు మీరెంతో ఇష్టపడతారు. మీరు ఎంతో ఫలము మాత్రము పొందుకుంటారు, ఎంతో ఫలం పొందుకుంటారు. అవునా? మనకు తెలుసు, ఈ వైద్యుడు అతన్ని వెంబడిస్తున్నప్పుడు లేక అతనితో ఉన్నప్పుడు పౌలు లూకాను వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు అతడు ఇక్కడ చెప్పాడు, లూకా మాత్రమే నన్ను విడిచిపెట్టలేదు. లూకా అతనితో మంచిగా ఉన్నాడు. అయితే లూకా అతనికి అభివృద్ధికరంగా ఉన్నాడు. అతని యొక్క పరిచర్యకు లూకా అవసరమై ఉండెను. అతను ఎక్కడికి వెళ్ళను, ఈ వైద్యుడు వెంబడించు ఉన్నాడు. దైవిక స్వస్థతను బోధించెను. దైవిక స్వస్థతను బోధించిన ఒక మనిషి కుంటివాణ్ణి స్వస్థపరిచి, చనిపోయిన వారిని లేపిన మొదలగు పనులు చేసిన వాడు, గొప్ప గొప్ప దర్శనాలు చూచి రాబోతున్న విషయాల గురించి మాట్లాడిన మనిషి తన స్వంత జత పని వాణిని వ్యాధిగ్రస్తునిగా వదులుట, మిలియన్ల డాలర్లు పొందగలిగి $10,000 విలువైన భవనాలు, పాఠశాలలు మొదలగినవి నిర్మించగలిగిన వాడు తన వీపు మీద వేసుకుంటూ ఒక్క అంగీ కూడా లేనివాడా? దేమా అన్నాడు, అటువంటి వానితో నేను సహవాసిగా ఉండను. అతడు కేవలం హీన తరగతికి చెందినవాడు. నేను సంఘశాఖల సహోదరుల యొద్దకు వెళ్తాను. నేను వారిలో ఒకరి వలె ఉండడానికి అక్కడికి వెళ్తాను. అది అలాంటిదైతే బాక్సులు వెళ్తున్న దారిని నడుచుటకు ఇష్టపడతాను. ఆ స్థితిలో ఆ పేదబడిన వాడిని వదిలిపెట్టుటకు అతని పక్షమున అతడు తప్పక నిలబడవలసి ఉండెను. క్రీస్తునొద్దకు అతను నడిపించినది పౌలే. అయితే మీరు చూడండి, ఆత్మను ఎరగకుండా, దేవుని చిత్తం మీద ఎరగకుండా ఆ తర్వాత దేవుని చిత్తము చేయుట. చూశారా? అలాంటి స్థితి యందు అతన్ని విడిచిపెట్టాడు. అతన్ని విడిచిపెట్టుట, అందరూ నన్ను విడిచిపెట్టారు. దాని గురించి నేనేమి ఆలోచించేయను. జ్ఞాపకం ఉంచుకో, వాక్యము కొరకై ఏ విధంగానైనా నిజముగా నిలబడిన సేవకుని ముందుగానో ఆ తర్వాతనో ప్రజలు మరచిపోవుట. కొద్ది నిమిషాల్లో దాన్ని మనము తాకబోతున్నాము. ఇప్పుడు మిమ్మలను ఎక్కువసేపు ఉంచను, ఎందుకంటే మీరు ఉదయం ఇక్కడ ఉండాలని నేను కోరుతున్నాను. ఎల్లప్పుడూ కూడా దేవుని సేవకుడు వాక్యానికి నమ్మకంగా నిలబడినప్పుడు అందరూ అతన్ని విడిచిపెడతారు. మీరు కోరినట్లయితే ఎక్కడైనా మీరు బైబిల్ గ్రంథంలో తీసుకోండి. ఏ సమయంలో అయినా లేక చరిత్రలలో ఒక్క మనిషి నమ్మకంగా నిలబడినప్పుడు అతడెంత ప్రజాదరణ పొందినవాడని కాదు, అతడు వాక్యమునకు నమ్మకముగా నిలబడినప్పుడు మత సంబంధమైన లోకము అతనిని మర్చిపోవడము, తీసివేయడము అనే సమయం వచ్చును. బైబిల్ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన వరకు నీవు తీసుకుని చదువు. ప్రీ నసీ కౌన్సిల్లో ఏరు, నసీన్ పితరుల వరకు రా. ప్రతి పురుషుడు, ప్రతి భక్తుడు, ప్రతి ఒక్క ప్రవక్త, వాక్య పక్షాన్ని నిలబడిన ప్రతి నిజమైన దేవుని సేవకుడు మత సంబంధమైన విషయాల నుండి విడిచిపెట్టబడిను, వెలివేశారు. వారిలో పౌలు ఒకడు. ఏ దినాన ఒకరున్నట్లయితే అది అదే జరుగుతుంది. అది ఖచ్చితం, నిజం. నీవు ఆ స్థానాన్ని తాకవలసి ఉన్నది, అది రావలసి ఉంటుంది. ఆ విధమైన పరిచర్య కలిగిన మనుష్యుడు ఉన్నట్లయితే తన యొక్క బొటన వేలి కింద ప్రపంచాన్ని ఉంచుకొనవలసిన వాడు అవుతాడు అని వారు తలస్తారు. అతడు తప్పక చేస్తాడు. అయితే అతని బొటన వేలి కిందకు వారు రారు. అవును, పరిచర్యను జరిగించలేనటువంటి అలాంటి మనిషి అతని బొటన వేలి కింద లోకము, అతడు దానిని తన యజమాని బొటనవేలి కిందకు పెడతాడు. ఎందుకనగా తనకు తాను ప్రాతినిధ్యం వహించుడు కాదు, కానీ
అతడు తన యజమానిని ప్రాతినిధ్యం చేస్తున్నాడు. ఒకరి నుండి ఒకరు ఘనతను కొరుటకు మనుష్యుడు ప్రయత్నం చేస్తాడు. మీకు తెలుసా, వారు ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఆ విధముగా చేయడం ద్వారా దేవుని గణహీనపరుస్తారు. అవునా? ప్రజలను మన మధ్య పెద్ద చేటుకు మనం ప్రయత్నిస్తాము. మనం పెద్దవారము కానప్పటికీ చిన్నవారము, మనమంతా చిన్నవారము. మన మధ్య ఒకే ఒకరు పెద్దవారున్నారు, అది మన ప్రభువు. అవును, మరియు మన యొక్క సంస్థను దేవుడి కంటే పెద్దదిగా చేస్తాము. మహాఘనమైన పరిశుద్ధమైన సంఘము, ఏది అది లేక ఇంకొకటి, మహాపరిశుద్ధులైన బిషప్పు మొదలగునవి, అలాంటివేమీ లేవు. అది మానవుని యొక్క ఘనత. ఒకే ఒక పరిశుద్ధుడు ఉన్నాడు, అది దేవుడు. పరిశుద్ధాత్మ మన మధ్యనున్న దేవుడు. అది మనము కాము పరిశుద్ధులము, అది మనలో ఉన్న పరిశుద్ధాత్మ. కార్యములు జరుగుతూ మనం చూస్తున్నప్పుడు అది మనము కాదు చేయనది, అది పరిశుద్ధాత్మ. కార్యములు చేయనిది నేను కాదు, అది నా యందు నివసించు తండ్రియే. కార్యములు చేయనిది ఆయనే అని యేసు చెప్పి ఉన్నాడు. చేయనది అతడు కాదు. అవును, అయితే కాలంలో ఒక నిజమైన సేవకులు మనము చూస్తున్నాము. కొద్ది నిమిషాల సేపు ఇక్కడ ఒక విషయాన్ని ఒక విధంగా వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. ఒక మనుష్యుడు దేవుని వాక్యానికి నమ్మకంగా ఉన్నప్పుడు అందరూ అతన్ని విడిచిపెట్టు సమయము ఒకటి ఉంటుంది. దేవుడు ఆ వ్యక్తిని ఆదుకుంటానికి ముందడుగు వేయ వరకు, ఆ వ్యక్తిని ఘనపరచు వరకు. చూశారా, అది నిజం. ఎంతటి ఆదరణ అది! దేవుని వాక్యం యొక్క వాగ్దానములో మన ఆదరణ కట్టబడుతుంది. లోకము ఏమి చెప్పినా పర్వాలేదు, లోకము ఏమి చేసినా పర్వాలేదు, అది మన యొక్క ఆదరణ కాదు. లోకము చేయుచున్న వాటిపైన కట్టుట. ఆ పాట ఎంతో మాధుర్యమని నేను అనుకుంటాను. నేను పడనా, నేను ఎప్పుడు కూడా పాడుటకు ఇష్టపడతాను. చూశారా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు. వారు అలయక పరిగెత్తుదురు. వారు నడిచినట్లయితే సొమ్మసిల్లరు. ప్రభువా, ఎదురు చూచుటకు నాకు నేర్పము. నా మోకాళ్ళ మీద ఆవిధముగా నేను కనిపెట్టుకు నాకు నేర్పము. నీవు నీ యొక్క స్వంతమైన సమయములో నీవు నా విన్నపమునకు జవాబు దయచేయదువు. ఇతరులు చేయు వాటిపైన ఆధారపడకుండా నాకు నేర్పుము. నీ యొక్క జవాబు కొరకు ప్రార్థనలో కనిపెడతాను. అది నిజమైన దాసుడు తన యజమానుడు మరలటు కొరకై కనిపెడతాడు. ఏమి జరిగినను లేఖనములు విఫలము కాదని ఇది ఎరిగి ఉంటాడు. లేఖనమే నిజముగా స్థిరమై ఉండవలసి ఉన్నది. అలాంటి సమయమందు వారికి సహాయము చెడుకై దేవుడు అడుగు పెట్టును. సహజముగా చూద్దాం. ఏలియా మరువబడినప్పుడు, ఏలియా విడిచిపెట్టబడినప్పుడు అతని గమనిద్దాము. ఎందుకని? దేవుని వాక్యమెడలా నమ్మకస్తునుగా అతడు ఉన్నాడు. అందరూ నన్ను విడిచిపెట్టిపోయారు అని అతడు చెప్పాడు. అతడు సమాజము ద్వారా వెలివేయబడ్డాడు. సంస్థాపకం నుండి వెలివేయబడ్డాడు. చిట్టు చివరకు జాతీయ సంస్థాపకం నుండి, ఇశ్రాయేలుల జాతీయ సంస్థ నుండి యాజకుడు మిగతా వారందరూ అతన్ని బయటికి నెట్టివేశారు. పౌలుకున్నట్లుగా కూడా అతనికి చివరికి ఒక అంగి కూడా లేదు. చిన్న గొర్రె చర్మం ముక్క లేదా మొల చుట్టూ తోలు దట్టి పర్వతం మీద కూర్చునుట, పక్షుల ద్వారా పోషించబడుట. ఎందుకని? దేవుని యొక్క వాక్యము కొరకు. ఎందుకనగా అతడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అను దానికి నమ్మకంగా ఉన్నాడు. మిగతా వారందరూ నవనాగరికతలకు వెళ్లిపోయారు. దేశంలోని ప్రథమ స్త్రీ యెజబెల్ అన్ని అంబరాల సంబరాలు కలిగి ఉన్నదామె. యాజకులు అందులోకి కలిసిపోయారు. బోధకులు మిగతా వారందరూ వారి సహాయ సహకారాలు అందులో ఉంచారు. అయితే ఎలియా కాదు, అతడు ఆ వాక్యానికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అందుకొరకే అతడు విడిచిపెట్టబడ్డాడు. ప్రభువా, నేను ఒక్కడినే మిగిలి ఉన్నాను, వారు నా ప్రాణము తీయ వెదకుచున్నారు అని అతడు ప్రార్థించేవారు. అయితే దేవుడు అతనికి కొంత ఆదరణ ఇచ్చాడు. నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు అని. చూశారా, అతడు ఒక్కడే ఉన్నాడు అని ఏలియా ఉబ్బిపోయాడని నేను అనుకోవట్లేదు. అయితే అతడు ఎంతగానో మరువబడ్డాడు. కూటం పెట్టడానికి యాజకుని యొద్దకు వెళ్లేసరికి ప్రతిసారి వారు అతన్ని తిరిగి పంపుతున్నారు. అతను ఇక్కడికి వచ్చి, బుద్ధిహీనుడా, ఇక్కడ నుండి వెళ్ళిపో, వెళ్ళు, ఇది చేయి. అతని వారసుడనే ఎలీషా వచ్చినప్పుడు అది చూయించబడినది. వారేమి చేశారు? ఆ యవనస్తుడు బట్టనెత్తి గలవాడు. వారిని ఎగతాళి చేయుటకు వారి చిన్నపిల్లలు పంపించారు. పాత నటులుగా అన్నారు.
వారిద్దరి కూడా నటులుగానే పరిగణింపబడ్డారు. అన్నారు, పాత బోడివాడా ఏలియా మాదిరిగా నీవు ఎందుకు వెళ్ళకూడదు? అతడు పైకి వెళ్ళడని వారు నమ్మలేదు. చూశారా, అతడు కేవలం ఒక నటన గుంపుగా అనుకున్నారు. అయితే వారు వాక్యానికి నమ్మకంగా ఉన్నారు. ఒక రుజువు చేయబడిన పరిచర్య కలిగి ఉన్నారు. ఏలియా స్థిరుడుగా ఉన్నాడు. అవును, దానియేలు స్థిరుడుగా నిలబడ్డాడు. నేనది ఎక్కడ తీశానో మీకు తెలుసా? దానియేలు 19 లేదా 9. దానియేలు వాక్యము కొరకై నిజంగా నిలబడి ఉన్నాడు, స్థిరుడుగా ఉన్నాడు. అతనికి ఏమి జరిగినది? అతడు రాజునకు కుడి చేతి మనుషుడిగా ఉండినప్పుడు అతని వాక్యానికి నమ్మకమైన స్థానము తీసుకున్నాడు. అతడు వెలివేయబడ్డాడు, సింహపు బోన్లో త్రోయబడ్డాడు. ఒక దైవజనుడు దేవుని వాక్యములకు నమ్మకంగా ఉన్నప్పుడు హెబ్రీ బాలురు వాక్యములకు నమ్మకస్తులుగా ఉన్నారు. బాకా పెద్దవి మొదలైనవి ఊదబడుతున్నప్పుడు ఆ విగ్రహానికి ఎవరైతే సాగిలపడరో, రాజాజ్ఞ ప్రకారము మా విగ్రహానికి ఎవరైతే సాగిలపడరో వారు అగ్నిగుణములో పడద్రోయబడతారు. వీరు విగ్రహానికి వెన్ను చూపారు. వారింత ప్రజాభిమానం పోగొట్టుకునేవారైనప్పటికీ, వారు ఎంతగా సమాజంలో ఉండి ఏ విధముగా వారు వెలివేయబడినప్పటికీ వాక్యమునకు వారు నమ్మకస్తులుగా నిలబడ్డారు. నేనది ఇష్టపడుతున్నాను. ఇంకొకరు యాకోబు. ఎంతో కాలము ఇతడు గృహానికి దూరముగా ఉన్నాడు. తన ప్రజలను చుట్టానికి అతని ఇంటి యొద్ద నుండి కబురు వచ్చినది. అతడు తన పిలుపులకు నమ్మకస్తులుగా ఉన్నాడు, నడిపింపులకు నమ్మకస్తులుగాను. అతడు రహదారిపై ఉన్నాడు. అక్కడ పరిస్థితులు అతనికి మంచిగానే ఉన్నవి. కానీ ఇంటికి వెళ్లిపోతున్నప్పుడు దేవుడు అతనితో సంప్రదింపులు ప్రారంభించాడు. అతని మార్గాన 2 ఇరుకైన స్థలంలోకి అతడు త్రోయబడ్డాడు. ఈ వైపున అతని భార్య బిడ్డలు ఉన్నారు. అతని ద్వేషించిన సహోదరుడు ఏషావు అతని ఎదుర్కొనడానికి సైన్యంతో వచ్చుచున్నాడు. అతడు పెనియేలు అన్న చిన్న కాలు యొద్ద నిలబడ్డాడు. అక్కడే అతను నిలిచిపోయాడు. ఓ, ఇటువంటి పరిస్థితి! ఏషావు అతని ద్వేషించి అతని ఎదుర్కొనడానికి సైన్యంతో వస్తున్నాడు. మరి ఇక్కడ అతని భార్య, 2 భార్యలు, బిడ్డలు ఈ ఏరు యువతల ఉన్నారు. అతడు క్లిష్టమైన స్థితిలో పట్టుబడ్డాడు. ఎందుకని? అతడు తన సొంత దేశంలో నిలబడవలసి ఉండెను. అది మంచిదే అవుతుంది. అయితే అతనికి పిలుపు ఉన్నది. దేవుని వాక్యము తన స్వదేశంలోకి పిలిచినది. హల్లెలూయా! దేవుడు ఒక మనిషిని దీవించును కాక అతని మార్పు కూడా అవసరమై ఉండెను. అవునండి, యేసు తండ్రి మాటకు నమ్మకస్తులుగా ఉండెను. తండ్రి చెప్పినదే మాత్రమే నేను చేయుదును. అది ఇలాగూ వ్రాయబడి ఉన్నది, మనిషి టోల మాత్రం కాదు గాని జీవించినది దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. యేసు ఎల్లప్పుడూ ఆ వాక్యానికి నమ్మకస్తులుగా ఉన్నాడు. తనకున్న స్నేహితులందరినీ పోగొట్టుకున్న సమయం ఒకటి వచ్చెను. వారిలో ప్రతి ఒక్కరూ ఆయన విడిచి వెళ్లిపోయారు. వారిలో అందరూ ఆయన ఎగతాళి చేయబడుట, అపహాస్యము చేయబడుట, ఆయనపై నమ్మకం పోగొట్టుకుంటా ప్రజలు చూశారు. సమాధిలో చనిపోయిన వానిగా ఉండిన వానితో ఆయన ఎలాగో మాట్లాడి అతను లేపగలిగను. ఎన్నడూ ఫిల్ము కాని గురుతులు గల సంఘటనలు ఒక మనుషుడు ఎలాగూ చెప్పగలిగను. గడ్డమును పెరుగుచుండగా, తన ముఖం రక్తము కారుచుండగా, తీర్పు ఆవరణములో కూర్చుంట మరియు సైనికులలో వారి మధ్య నుండి పంక కారుతున్న తాగుబోతు ఉమ్మి ఆయన ముఖంపై నుండి కారుచుండెను. ఆయన తలకు గుడ్డ పెలకి చుట్టబడి ఒక కర్రతో తలపైన కొట్టి, ప్రవచించు, నిన్ను కొట్టిందెవరో చెప్పు, మేము నమ్ముతాము అని అన్నారు. శిష్యులు అలా వెళ్లిపోయారు. అని అంటూ చూశారా, దేవుడు ఏమి చేశారో వారు త్వరగా మర్చిపోయారు. ఎర్ర సముద్రం వద్ద అక్కడ మోషే నిలబడి మోషే ఎలాగూ చెప్పగలిగను. గంభీరమైన 10 అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడు. ఆయన దేవుడై ఉండినది మీరు ఎరుగునట్లుగా ఇంకా మీరు అపరాధము చేయుచున్నారు. అతను అక్కడికి వెళ్లిపోయి దేశాన్ని కొట్టాడు. ఆ ప్రాంతములపై శాపం పెట్టాడు. అతని కప్పలు, ఈగలు, పేలు మొదలైన తెప్పించాడు. జ్యేష్ఠులందరినీ చంపిన ప్రేలుడు. మరణదూత దేశంలోకి వెళ్లిపోయినది. అయినప్పటికీ వారు ఎర్ర సముద్రం వద్ద అతని వెంబడించలేదు. నీ పలుకుబడి అంత త్వరగా ఆ విధముగా 10,000 మంది మెరయిచున్న ఈటలతో వచ్చుచున్నప్పుడు వారు చూశారు. బహుశా 10 లక్షల మంది వచ్చుచున్నారేమో. లేక రథములు, గంభీర ధ్వని, పెరుగుతున్న దుమ్ము. వారు అలా వదులుకొని వెనుకకు పడిపోయారు. మోషే, మేము అక్కడే చనిపోవలసి ఉండెను. దేవుడు చెప్పాడు, అవిశ్వాసం నిమిత్తమై వారు అరణ్యములో చనిపోవటకు ఆయన అనుమతిచ్చాడు. మోషే, నీ పరిచర్య అయిపోయినది, ఇక అంతే
ఇక నీవు లేవు. చూశారా, వారు అర్థం చేసుకోరు, వారు పొందుకోలేరు. అది అదే విషయం యేసు ఒక యవ్వన బోధకుడుగా ఉన్నప్పుడు, లేక గళ్ళే ప్రవక్తగా ఉన్నప్పుడు, ఆయన అద్భుతాలు మొదలగునవి చేసినప్పుడు ఆయన ఇలాగు నిలబడి అలాంటి దాన్ని నిలుపు చేయకూడదు. సమాధిక ముద్రను చీల్చివేసి నిత్యత్వములో నుండి చచ్చిన వారిని లేపిన ఆయన గొలుసులతో ఆయన బంధిస్తున్నప్పుడు ఎందుకు అనుమతించను? ఆయనది ఎలాగు చేయగలిగను? వాడిపోయి మృతువైపోయిన కుమారుని మాట మాట్లాడి సజీవునిగా ఆయన ఎలాగు చేయగలిగను? లాజరును చనిపోయి సమాధిలో మురిగిపోయిన అతన్ని బయటికి ఎలాగూ తీసుకుని రాగలిగను? పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును తిరిగి బ్రతుకును అని ఆయన ఎలాగూ నిలబడి చెప్పగలిగను? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నడూ చనిపోడు. బంధకములతో బంధింపబడి నిలబడి ఉండెను, ముఖమున ఉమ్మి వేయబడిను, తన నోరు తెరవబడలేదు. శిష్యులు ఆయన తన పరిచయను పోగొట్టుకున్నాడు. ఆ విధంగానే ఉంటున్నది. దేవా, ఈ అభాగ్యమైన లోకము, చివరికి ఆయన సంఘము, ఆయన వారిని బట్టి ఆనందించిన 12 మంది వారిని ప్రేమించెను. వారు ఆయనకు వీపు త్రిప్పారు. ఒకడు మాత్రమే ఆయన ప్రక్కన నిలబడ్డాడు. అతని యోహాను పేరు గలవాడు. సమస్తమైపోయిన అదే ఘడియలో అన్ని నిరీక్షణలు అయిపోయినవి. అక్కడ ఆయన బంధించబడి ఉండెను. ఆయనను పట్టుకుని ఎగతాళి చేసి ఉమ్మి వేసి ఆయన వీపుపై అది లేఖనములు నెరవేర్పని ఎరుగుకుండేది. ఖచ్చితంగా అక్షార్థకంగా ఈ దినమున జరుగుతున్న కార్యాలు లేఖనములు నెరవేర్పని ఎరుగరా? ఈ విషయాలు ప్రజలకు ఎందుకు చెప్తారు? ఈ సంఘ శాఖలు ఎందుకు పుట్టుకొచ్చుచున్నవి? అదెందుకు వారు చేస్తారు? వారు దాన్ని చేస్తారని లేఖనంలో రాయబడి ఉన్నది. వారు నేరుగా అందులోకి వస్తారు. వారేది చేస్తారు? గుడ్డివారు. వారు చేయనిది ఏదో అది ఎరిగినవారు. యూదా నాటకాన్ని ఆడుతున్నాడని యూదాకు తెలుసని నీవు అనుకుంటున్నావా? ఫరో తన నాటకాన్ని ఆడుతున్నాడని, దేవుడు ఆ ఉద్దేశం కొరకే అతన్ని లేపి ఉన్నాడని ఫరో ఎరిగి ఉన్నాడని నీవు అనుకుంటున్నావా? ఏశావు ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలు చేయనని నీవు అనుకుంటున్నావా? తప్పకుండా కాదు. వారు కన్నులుండి చూడరు, చెవులుండి వినరు. అయితే లేఖనము గమనించు, అది తెలియబడి ఉన్నది. అవును, మనము కడవరి కాలంలో ఉన్నాము. అది ఆ విధముగానే ఉండవలసి ఉన్నది. ఎప్పుడు ఆయన సంఘం ఆయన విడిచిపెట్టినది, సమస్త మానవులు ప్రకృతి ఆయన విడిచిపెట్టినవి. ఒకరు విడిచిపెట్టిన దాని గురించి మాట్లాడు. పౌలు ఆయన ఏది కలిగి ఉన్నాడో చేయగలిగి ఉన్నాడో దాన్ని పౌలు మర్చిపోలేదు. చివరికి ఆయన సృష్టించిన సృష్టి ఆయన విడిచిపెట్టినది. చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు ప్రతిది కనుమరుగైపోయినవి. మనుష్యుడు, దేవుడు, ప్రకృతి ప్రతిది ఆయన విడిచిపెట్టినది. అక్కడ ఎవరూ నిలబడలేదు. ఆయనే మరణించాడు. ఆయన తన పరిచయను పోగొట్టుకున్నాడా? ఆయన తన పరిచయను నిర్వర్తింప చేయుచున్నాడు. దానిని పోగొట్టుకుంటూ కాదు, దానితో అది వెళ్ళుచున్నది. అది జరుగుట అదే హేతు అవుతున్నది. అది దానితో వెళ్ళవలసి ఉన్నది. ఎప్పుడు ప్రతిదీ ఆయన విడిచిపెట్టినది. అయితే దేవుడు రంగంపైకి అడుగుపెట్టు ఈ సమయం అవుతున్నది. ఎందుకనగా ఎవరైతే వాక్యమును ఎరుగుతారో వాక్యముతోనే వారు నిలబడతారు. వాక్యమే దేవుడై ఉన్నాడని ఎరిగిన వారై ఉంటారు. అవును, వాక్యము అదే తెరవబడవలసి ఉంటున్నది. అపజయమెరుగుని వాక్యము అదే తెరవబడవలసి ఉండును. అది ఆజ్ఞగా చేయవలేను. ఎందుకనగా వాక్యము దేవుడై ఉన్నాడు. కాలాలలో అదే ఇతరులపై పనిచేసినట్లయితే అది ఇప్పుడు కూడా ఆ విధముగానే ఉండవలసి ఉన్నది. ఎందుకనగా అది దేవుడు. ఏనాడు అది మర్చిపోకు. ఎందుకనగా యేసు వాక్యం యొక్క సంపూర్ణత అయింది. అది ఆయన ఎరిగిన వాడై, ఆయన ప్రవక్త మాత్రమే కాదు, ఆయనే దేవుడై ఉండెను. ఆయన వాక్యమై ఉండెను. ఆ హేతువు చేతనే మనుషులు మాత్రమే ఆయన విడిచిపెట్టలేదు, కానీ ప్రకృతి కూడా ఆయన విడిచిపెట్టినది. సమస్త సృష్టి అంతా ఆయన విడిచిపెట్టినది. ప్రతిది, నక్షత్రాలు, చంద్రుడు ఆయన చనిపోయినప్పుడు వెలుతురు లేదు. ప్రతిదీ ఆయన విడిచిపెట్టినది. ఎందుచేతనగా ఆయన అన్నిటికీ సృష్టికర్త. లోకము ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలము కలిగెను, లోకం ఆయన తెలుసుకోలేదు. అన్నింటికి ఆయనే సృష్టికర్త. అన్నింటికీ మనము సృష్టించింది ఒకటి. అయితే మనము మార్పు చెందుటకు ప్రయత్నం చేస్తాము. ఎవరినైతే మనము మార్పు చేయాలనే ప్రయత్నం చేస్తామో వారే విడిచిపెట్టి వెళ్లిపోవున్నది. అవునా? వాక్యము తన నిజ రుజువును బయలుపరుచుకుని సమయం వచ్చినప్పటికీ అది ఆ విధంగా ఉండవలసి ఉన్నది. జ్ఞాపకం ఉంచుకో తప్పగా. అప్పుడే దేవుడి రంగంపైకి అడుగు పెట్టినది. మన ప్రభు అయిన యేసు జీవితములో మహాబలమైన కార్యములు మొదటి సంవత్సరం 6 మాసాల్లో జరిగించెను.
ఓ, ఆయన ఎంతటి బలవంతుడై ఉండెను. అంత క్రితము కాని అటు తర్వాత గాని భూమిపైన ఆయన వంటి వాడు లేడు. అయితే ఏమి జరిగినది? మిగతా వారందరికంటే అందరి కలిపితే ఎంతో అంతగా ఆయన హేళన పొందాడు. ప్రకృతి వలన హేళన, ప్రతి దాని వలన హేళన చేయబడ్డాడు. ఎందుకనగా అది తారుమారు చేయబడిన పరిస్థితి. ఆ కనుమ చేతనే మానవ హృదయాలు నిజమైన దేవుని సేవకుని హేళన చేయనది. కారణం అది తలకిందులైనది. ప్రకృతి తలకిందులైపోయినది. అది కారణం. ప్రకృతి తారుమారవటం వలన అది ఎంత అందంగా ఉండవలెనో అంత అందంగా ఉంటే మనుషులు దేవుని చిత్తము కొరకు తిరిగి మారు మనసు పొందితే అది ఎలాగుంటుంది? ఇద్దరు మనుషులు వారి వీపుల వైపు ఆ తారుమారైన దేశం మోసుకుని పోవుటకు భూమి ద్రాక్షలను పుట్టించినట్లయితే అది దేవుని కొరకు తిరిగి మార్పు చెందితే ఏమవుతున్నది? క్రీస్తు వచ్చును, ఎడారి కస్తూరి పుష్పం వలె పొయ్యును, అది మార్పు చెందుతుంది. ఎడారి స్థలాల్లో నీటి ఊటలవును, భూమి వికసించును, వికసించిపోవును. ఓ, మనుషుల హృదయాలు దైవభక్తి గల మనుషులుగా మారినప్పుడు అట్టి సమయం అవుతున్నది. ఆ స్థలములో జీవించుటకు వారు నిర్ణయం చేయుటకు ఇదే అవుతున్నది. ఆమేన్. ఆ నిషేధ ఘడియలో రాళ్లు పగులుతూ ఆకాశము అంధకారమవుతున్న ఆ సమయంలో కీర్తనీయుడు ఇలాగు చెప్పాడు, నా రక్షకుడు తలన వంచి చనిపోయెను. తెరవబడిన అడ్డుతెర పరలోకపు ఆనందానికి, అంతములేని దినానికి మార్గాన్ని బయలుపరచెను. మన కొరకు మార్గము చేకూర్చుట కొరకై ఆయన దాన్ని చేయవలసి ఉండేది. అవునది నిజం. అయితే దేవుడు ఏమి చేశాడు? ఆయన వాక్యానికి నమ్మకస్తుడు. ఆయన శిలువను హత్తుకున్నాడు. అయితే అది ఆయన సేవ యొక్క ముగింప. ఆయన పరిచర్య అయిపోయినదా? ఏనాడైనను ఎంతగానైనా కిరీటధారిగా చేయవలెనో అంతగా కిరీటధారిగా దేవుడు దాన్ని చేశాడు. యేసు ఉదయాన పునరుద్ధానములో ఆయన కిరీటధారిగా చేశాడు. మన ప్రభుని యేసు యొక్క పరిచర్యను ఆయన కిరీటధారిగా చేశాడు. ఆయన మృతుల నుండి లేచాడు, నిరంతరము జీవించుచున్నాడు. ఆయన తుడుపు పెట్టబడలేదు. అందరూ ఆయన విడిచిపెట్టారు కాబట్టి ఆయన తుడుపు పెట్టబడలేదు. ఆయన కిరీటధారిగా చేయబడ్డాడు. అవునండి, అవునండి, ఆయన కిరీటధారి చేయబడ్డాడు. ఎందుకనగా ఆయన విడిచిపెట్టబడ్డాడు కాబట్టి. ఆయన మృతుల నుండి లేపినప్పుడు ఆయన తప్పకుండా అది చేయవలసి ఉన్నది. అలాగే ఏలియా కూడా. కొద్ది క్షణాల క్రితము మనము అతని గురించి మాట్లాడుకున్నాము. ఏలియా అక్కడ అడవుల్లో ఉండి ఉన్న చిన్న భిన్నమైన దీనుడగు ప్రవక్త. పక్షులు ఏమి తీసుకుని వచ్చునో వాటి చేత అతడు పోషించబడవలసి వచ్చెను. చర్మాన్ని అంటుకుని పోయిన తన వృద్ధ దేహము గోధుమ వర్ణ ఛాయ దేహముతో ఉన్నాడు. ప్రక్కలో నూనె బుడ్డి కట్టుకుని ఉన్నాడు. అతని మీసాలు పొడవుగా ఉన్నవి. బహుశా తల బట్టి తల ఎండకు కాలిపోతున్నది. ఈ విధముగా ఒక కర్రతో కుంటుతూ వస్తున్నాడు. అయితే ఆ చిన్న గుండె లోపల దేవుని ఆత్మ కుట్టుకుంటుంది. వృద్ధుడై అలసిపోయిన తన చిన్న సేవకుడు అంతమునకు వచ్చిన దేవుడు చూచినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతిదీ విడిచిపెట్టి చూచినప్పుడు అతన్ని ఆయన వదిలివేశాడా? అలసిపోయిన ఆయన సేవకుని తీసుకుని రావటానికి ఆయన రథమును పంపాడు. చివరికి నీవు హానోకు వలె నడవనవసరం లేదు. నేను నిన్ను రథములో ఇంటికి తీసుకుని వెళ్తాను. అవునది నిజమేనా? ఆయన అతని పరిచర్యను ఇంటి ప్రయాణం రథముతో కిరీటధారిగా చేశాడు. అదంత చెడు కాదు తెలుసా? అవును, అతని ఇంటికి నడవనవసరం లేదు. ఆయన అలా రథాన్ని పంపాడు, పైకి తీసుకుని వెళ్ళాడు. ఎందుకని అతను అలసిపోయాడు. నేనది ఇష్టపడుతున్నాను. ఆమేన్. పేదవాడు, అల్పుడు, వృద్ధుడై అలసిపోయిన సేవకుడు ఆయన అతన్ని పైకెత్తి గృహానికి తీసుకుని పోయాడు. దానియేలు దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్న సమయం. వారు అన్నారు, ఆ మనిషి మీకు తెలుసా, ఈ రాజ్యంలో ఒకప్పుడు ఒక గొప్పవాడు. అన్ని రకాలైన విషయాలు అతను చెప్పాడు. జ్యోతిష్యం చెప్పువారిని తెచ్చాడు, వారికి విషయాలు చెప్పాడు. మాదీలు, పారసీకులు అతను ఎలా చేశాడు? అయితే దర్యావేషు పరిపాలనలో దానియేలు దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాడు. అది దానియేలే దేవుని వాక్యానికి నమ్మకంగా నిలబడి దేనితోనైనను కలవకుండెను. అతను చెప్పాడు, అతని పరిచర్య తుడిచిపోయినది. ఎందుకంటే ప్రజాపత్రికలో నేనది చూశాను. కొద్ది దినములలోగా సింహపు గుహలో అతడు వేయబడబోతున్నాడు. రాజకీయ కథల్లోకి మరి అలాంటి దానిలోనికి వెళ్ళి చూశారా? అయితే మనము సింహపు గుహలోకి అతన్ని త్రోయబోతున్నాము. అయితే దేవుడు ఏమి చేశాడు? రాజు యొక్క హృదయాన్ని మార్చడం ద్వారా దేవుడు అతని పరిచర్యను ముద్రించాడు. అది దర్యావేషు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ప్రతి భాషలో అది పంపబడినది. అది దానియేలు యొక్క దేవునికి ప్రతి ఒక్కరూ భయపడవలసి ఉన్నది. ఎందుకనగా విమోచించు దేవుడు ఆయనే. ఆమేన్. కాబట్టి చూసారా, మనిషిని వాక్యమునకు నమ్మకంగా ఉండు దేవుని సేవకులను మనుషులు మర్చిపోవు సమయం. వారి పరిచర్యను దేవుడు కిరీటధారిణిగా చేయు కాలం దేవుడు ముద్రించుట. అవును, నెబుకద్నెజరు పరిపాలనలో హెబ్రీ బిడ్డలు
విగ్రహానికి వారు సాగిలపట్టడానికి అంగీకరించకుండుట. దేవునికి వారు నమ్మకస్తులుగా ఉన్నారు. ఎందుకనగా దేవుని వాక్యం చెప్తున్నది, దానిని ఆరాధించుటకు ఏ విగ్రహానికి నీవు సాగిలపడకూడదు. వాక్యానికి వారు నమ్మకస్తులుగా ఉన్నారు. అది ప్రజా వార్తా పత్రికలో వారి దినాలలో ఎలాగుండునో దాన్ని గుర్చినదంతా ఉన్నది. వార్తలు ప్రచురించుటకు వారికి మార్గాలు ఉండెను. స్థానిక వార్తా పత్రికల్లో ఒకవేళ కాకపోవచ్చును. నీకొక ఊహ కోసము చెప్తున్నాను. అయితే అగ్నిగుండములో 7 వేడిమితో వారు వారిని కాల్చివేయబోతున్నారని అక్కడ ఉన్నది. కొద్ది రోజుల ముందుగా 7 గుండము అగ్నిగుండం వేడెక్కుడుకై వారు సామాగ్రి అంతా వేసేశారు. ఎందుకనగా 100 గజాలలో వారు వెళ్ళినప్పటికీ అది వారిని కాల్చివేయవలసి. అయితే వారు నేరుగా అగ్ని గుండములోనికి వెళ్లిపోయారు. అగ్ని వాసన వారి కంటకుండా బయటకు తిరిగి వచ్చారు. నెబుకద్నెజరు అడిగాడు, ఈ దేవుని ఎవరైనా ఆరాధించకపోతే అతడును అతని బిడ్డలను చంపబడదురు. అతని ఇల్లు కాల్చివేయబడి పెంట కుప్పగా చేయబడును. అవునది నిజం. అవునా? వారికి ప్రపంచ యాత్ర ఉద్యమం జరిగినది. ఎందుకనగా వారు దేవుని వాక్యానికి నమ్మకస్తులుగా ఉన్నారు. అది జరిగినది. అవునండి, వాక్యానికి నమ్మకస్తుగా ఉండు. అవును, అది ఎల్లప్పుడూ కూడా అద్భుతాన్ని అందిస్తుంది. యాకోబు కొంచెం సేపటి క్రితము గుర్తించాము. అతని పేరును నేను ఇక్కడ వ్రాసుకున్నాను. ఇక్కడ అతను చిన్న పెరికివాడు. అయితే అతను నిలబడిపోయాడు. అక్కడి ఏశావుకు అతను భయపడిపోయాడు. అయ్యో, అతను దేవునికి దూరంగా ఉన్నాడని అతనికి తెలియను. ఇన్ని సంవత్సరాలన్నీ దేవునికి దూరంగా ఉండి, అయితే దేవుని వాక్యమునకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండటకు అతను ప్రయత్నించాడు. ఇక్కడ దేవుడు అతన్ని పిలిచి తన స్వంత ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఇక్కడ అతను విధి నిర్వహణలో ఉన్నాడు. అక్కడ ఏశావు సైన్యముతో ఉన్నాడు. అదే ఆ సమయంలోని యాకోబు అను పేరు నుండి మోసగాడు. దాని నుండి యాకోబు నుండి దేవుని ఎదుట యువరాజుగా మారాడు. మరుసటి ఉదయము అతను వెలుచున్నప్పుడు అతని పరిచర్య కిరీటధారిగా అయిపోయినది. నేరుగా వెళ్లి ఏశావుని కలుసుకుని ఎలాంటి సహాయము అతని కొరలేదు. ఆమేన్. వాక్యమునకు నమ్మకంగా ఉండు. దేవుడు ఆ విధముగా కార్యాలు చేస్తాడు. అవును కదా? ఆయన తన సొంత మార్గమున ఆయన కార్యములు చేస్తాడు. సరే, అనేక మంది నా సహోదరులు సంఘ శాఖల సహోదరుల మధ్య గొప్ప ప్రజాదరణ కలిగి ఉంటారు. నీవు ఒక పేరును మాత్రమే పలుకు, అబ్బాయ్, ప్రతి చోట అగ్నియే. అవునది నిజం. ఏ వ్యక్తి యొక్క ఈ ప్రత్యేక పేరు నీవు చెప్పు. ఆ దినాన నది యొద్ద ప్రభు నాతో మాట్లాడాడు. అది ఈట కొనవలే ప్రపంచమును కమ్మినది. అక్కడి నుండే ఆ గొప్ప సువార్తికులు ఒక్కొక్కరు వచ్చారు. వారి సహోదరుల యొద్దకు తిరిగి వారు వెళ్లిపోయారు. చూశారా, వారు ఎక్కడి నుండి వచ్చారో ఆ సంఘ శాఖల యొద్దకు వెళ్లిపోయారు. వారు ఇక్కడికి వచ్చి ఈ కుటాలు పెట్టి సంఘ శాఖలతో కలిసి కుటుంబాలు పెట్టి తిరిగి వారిలోకి వెళ్లిపోయారు. వారికెంతో ఆదర అభిమానాలు ఉన్నవి. రేడియోలోను పత్రికల్లోను మొదలగు వాటిల్లో పెద్ద పేరున్నది. ప్రతి ఒక్కరూ వారిని గురించి బాగా మాట్లాడతారు. అయితే అందరు మనుషులు నన్ను విడిచిపెట్టి పోయారు. ఎందుకనగా నిజమైన వాక్యమును నేను తీసుకున్నాను కనుక, వాక్య పక్షముగా ఉన్నాను కాబట్టి. ఆయన నాకేమి చెప్పిన్నాడో దానికే నేను ఇక్కడ ఉన్నాను. వాక్యమును ప్రకటించుము. సంఘ శాఖల వేదాంతము కాదు సుమా. వాక్యమును ప్రకటించుము. అదే నాకు ఆజ్ఞే. వాక్యముతో నిలబడు. ఈ టేపును ఎవరైతే వింటున్నారో ప్రియులారా, నేను మీ మధ్యకి వచ్చినప్పుడు రోగులు స్వస్థపరుస్తూ, దర్శనాలు చూచుచు, సంగతులు చూయించినప్పుడు నేను ఘనమైన వానిగా ఇంటిని. అయితే వాక్యమును గుర్చిన సత్యము మీకు చెప్పినప్పుడు నాకు ఎందుకని మీరు వీపు చూయించారు? అది లేఖనము నెరవేర్పు మాత్రమేనని మీరు గ్రహించారా? అది అలాగే ఉంటున్నది. ఇప్పుడు నేను స్థలం పొందుకునుటే కష్టం. ఉత్తరాలు ఎప్పుడు వస్తుంటవి. గత దినం ఒకటి వచ్చినది. అది ఇలాగ చెప్పబడినది, సహోదరు బ్రహ్యాం, నీ మీద నాకు ఎంతో ఎక్కువ నమ్మకం ఉన్నది. అయితే నీవు చెప్పేవని విన్నాను. నేను సంబంధించిన ఫలానా సంఘశాఖ పడిపోయినదని నీవు చెప్పేవని నేను విన్నాను. చెప్పాడు, ఇక నుండి నీ మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు. చెప్పాడు, నా యొక్క సంఘశాఖల నుండి సుమారు 25 సహోదరులు నీ యొక్క ఒక్క కూటమిలో కూర్చుని ఉన్నాము. ఇంకా అన్నాడు, నీవు అది చెప్పినప్పుడు మేము పైకి లేచి వెళ్లిపోయాము. అందరు మనుషులు నన్ను విడిచి వెళ్లారు. అయితే ఒక విషయం, ఆయన నా ప్రక్క నిలిచెను. నదీ తీరాన జరిగిన పరలోకపు దర్శనానికి నేను అవిధేయుడును కాలేదు. నేను దానికి నమ్మకంగా నిలబడితేని ఆయన నా ఎడ్ల నమ్మకస్తుడై ఉండెను. నేను ఆయన యందు నమ్మకించుచున్నాను. ఒక దినమున నాకు తెలియదు, ఒక దినమున నా పరిచర్య కిరీటధారియగును. ఎంత నమ్మకంగా ఉండాలో అంత నమ్మకంగా ఉంటాను. అది ఏమవుతుందో నాకు తెలియదు, అది ఎప్పుడవుతుందో నాకు తెలియదు. అయితే ఆయన సంసిద్ధమైనప్పుడు నేను ఇప్పుడు ఇటు చూడు,
దీనితో ఆయన నా పరిచర్యను కిరీటధారిణిగా చేయునని నేను నిరీక్షిస్తున్నాను. ఆయన వాక్యం యొక్క వస్త్రాలు నేను తీసుకుని వాక్యం యొక్క వస్త్రముతో ఆయన వధువును ఆయన యొక్క నీతి కొరకు అలంకరింప చేయను. నేను ఆ దినాన నిలవబడి, ఇదిగో లోక పాపలో మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని నేను చెప్పునట్లు ఆయన నన్ను కిరీటధారిణిగా చేయునని నేను నిరీక్షిస్తున్నాను. పైకి ఎక్కవలసిన అనేకములైన కొండలున్నవి. బాధ, కొన్నిసార్లు అది బాధ. అయితే కాలిబాటుకు గురి చూపుచున్నదెవరు? శ్రేష్టమైనది ఏదో అది ఎరుగును, శ్రేష్టమైనది ఏదో ఆయనకు తెలియను. దారి యొక్క అంతానికి మనం చేరుకున్నప్పుడు రహదారిపైనున్న ఇబ్బందులు ఏమీ అనిపించవు. ఆ రక్తపు కాలి గుర్తులు మనము వెంటాడుదాము. స్నేహితులారా, ఇప్పుడు జ్ఞాపకముచ్చుకోండి, గల్లై తీరానున్న ఆ పరాయి వాణి పాత గుర్తుల ఇసుక తెన్నెలు కడిగివేయబడుచున్నవి. కరుకైన సముద్రపు అలలను అణిచివేసిన ఆ స్వరము ఇక యూదాలో వినబడదు. అయితే ఏకాకి అయిన ఆ గల్లైని త్రోవను ఈ దినాన నేను అత్యానందముతో వెంబడిస్తాను. రహదారి యొక్క అంతమునకు చేరినప్పుడు బాధ ఏమీ అనిపించదు. నేను చదివిన లేఖనంలోని మొదటి భాగమును నేను కేవలం ఒక అబ్బాయిగా ఉండినప్పుడు ఆయన నాకు అనుగ్రహించాడు. నేను యవ్వనస్తునై ఉంటిని. భుజాలు నిటారుగా ఉంచుకుని, రొమ్మ విరుచుకుని, నల్లటి వెంట్రుకలతో, తొందర కదలికలతో నేను అక్కడ నిలబడి ఉంటిని. ఇప్పుడు నేను వంగిన భుజాలతో, నెరసిన బట్టతలతో 53 సంవత్సరాల వృద్ధుడై ఉన్నాను. అయితే దినాలు సాగిపోయే కొలది ఆయన నాకు మధురమైన వాడు. యేసుక్రీస్తు యొక్క సువార్త అంతయు మీకు తెలియచేయకుండా నేను దాచుకోలేదు. ఆయన దేనికే చనిపోయాడు? ఆ సంఘమును కలుసుకోవాలని నా హృదయ వాంఛ. ఆయన సొంత రక్తం వల్ల కలిగిన నీతిని వస్త్రముగా ధరించిన సంఘము ఆయన వాక్యములోను ఆయన వాక్యం వలన కలిగిన నీతి వస్త్రము ధరించినది. ఎలయనగా ఆయన వాక్యము ఎన్నడూ గతించదు. కాబట్టి నేను ఎరుగుదును, నేను వాక్యపక్షంగా నిలబడినట్లయితే, వాక్యం ఎలా నమ్మకంగా ఉండినట్లయితే, వాక్యము నా యందు నిలిచి ఉంటే, నేను వాక్యములో నిలిచి ఉంటే, ఆ దినాన నమ్మకంగా ఉన్న వారితో నేను ఆనందంగా ఉంటాను. భవిష్యత్తు దేన్ని పట్టుకున్నదో నాకు తెలియదు. అయితే మనం ఎక్కడ ఉన్నామో చూడండి. మీరు చూడరా? ప్రతి ఒక్కరూ ఎందుకు చెప్తున్నారో చూడండి. చివరికి నా సొంత అనుచరులు సహా. ఏంటి సహోదరు బ్రహాం, అంతా కడిగివేయబడిందే, అంతా అయిపోయినది. చూశారా? ఇక ఎక్కువ జరుగుట మనం వినము. చూశారా? వారికి అర్థం కాదు. అంతే, అది అర్థం చేసుకోరు. పౌలు కోరిన ఘనమైన విషయం ఇది అని నేను అనుకుంటున్నాను. నా కాలం సమీపమై ఉన్నది. పౌలు హృదయంలోని ఘనమైన కోరిక హతసాక్షి అవుట. ఆ దినాలలో అందరి హృదయంలోని కోరిక అదే. మీరు ఎప్పుడైనా ఫోక్స్ యొక్క హతసాక్షుల పుస్తకం చదివారా? ఇంకా నిస్సీనా సభను గురించి చదివారా? ఆ మహాఘనమైన ఘనత ఏదనగా, ఆ రకమైన వారు, పాలికార్ప్ మొదలైన వారు సింహపు గుహల యొద్దకు నడుస్తూ వెళ్లి ఆనందంతో పెద్దగా కేకలు వేశారు. వారు హతసాక్షి అవుతున్నారని ఎరిగి అందులోనికి వెళ్లిపోయారు. గుంజకు కట్టి వారు కాల్చివేయబడబోతున్నప్పుడు హతసాక్షి అవుతున్నాడని అందుకు కొరకైన ఘనత కొరకై వారు ఆనందముతో కేకలు పెట్టారు. తన యొక్క తలను నరికివేటు కొరకై, నరికివేయబడి కొరకై నరికే స్థలం యొద్దకు పౌలు వెళ్లిపోయాడు. అక్కడ ఉన్న పాతబడిన పెంట స్థలముగు ఆ ఖైదీ గృహం నుండి నడిపించబడ్డాడు. అతని ఎక్కడ ఉంచారో ఆ గోడకు చిన్న రంధ్రం ఉన్నది. నేను ఎక్కడికి వెళ్లిపోయేదాన్ని చూశాను. అది చిన్న పాతబడిన పగులు. అతనిని ఎక్కడైతే వారు అతని శరీరమును నొక్కి పెట్టుకు ఉంచారో అది. ఇప్పుడు అతన్ని ఒక భక్తునిగానో, మరేదేగానో, మరి ఇంకొక దానిగానో చేయగొరుతున్నారు. అదే వర్గపు ప్రజలు. అక్కడికి అతను నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అతను అన్నాడు, ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? సమాధి, నీ విజయం ఎక్కడా? అయితే మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయమిచ్చు దేవునికి స్తోత్రము కలుగును కాక. నేను మంచి పోరాటం పోరాడితని, నా పరుగును తుదముట్టించదని, విశ్వాసము కాపాడుకుంటేని అక్కడ నా కొరకు కిరీటము ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ. ఇప్పుడు మనము 6వ వచనం నుండి 18వ వచనం వరకు వచ్చాము. అది ఎందుకు నా కొరకు చదవబడిందో నాకు తెలియదు, కానీ ఇతరుల కొరకు ఏది చదవబడుతుందో దానినే నేను నిర్వచిస్తున్నాను. ఆయన ముగించే వరకు వాక్యపక్షముగా నమ్మకంగా నేను ఉండటానికి కొనసాగిస్తాను. అదే ఈ రోజు ఉన్నటువంటి పరిచర్య. నేను అయిపోలేదు, రాజులోకి నేను అయిపోయానని నేను నిరీక్షిస్తున్నాను. అవునది నిజం. మనం ఇప్పుడు ప్రార్థించుకుంటుండగా తల్ల వంచుకుందాము. ఏ రాత్రి సింహాసనం వద్ద నుండి క్రిందకి దిగుచున్న చిన్న త్రాడు ఒకటి ఉన్నది. అది జీవపు దారి అని పిలువబడుచున్నది.
నేను ప్రార్థన చేయుచుండగా ఇక్కడ ఉన్న ప్రతి మార్పు లేని వ్యక్తి చేత అది లాగబడుతుందని నేను నిరీక్షిస్తున్నాను. పాపమైన స్నేహితుడా, అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకోవా? నీవంటావు, సహోదర అబ్రహాం, నీవు ముసలివాడైపోతున్నావు, ఆ కారణం చేతనే నీవు. కాదు సహోదరుడా, సహోదరి, నేను ఒక చిన్న పిల్లవానిగా ఉన్నప్పటి నుండి నేను దీన్ని నమ్మాను. దీని కొరకు నా జీవితాన్ని నేను ఇచ్చుకున్నాను. నేను చెప్పుకోవలసిన ఒకే ఒక క్షమాపణ ఏదనగా, నేను ఇచ్చుకుంటానికి నా యుద్ధ ఒక్క ప్రాణం తప్ప మరొకటి వేరే లేదు. నాకు 10,000 ప్రాణాలు ఉన్నట్లయితే దానికి ఆయనకు అవన్నీ ఇవ్వగోరుతాను. ఇప్పుడు అది దాటిపోతున్నప్పుడు ఆ త్రాడును పట్టుకోవా? నీ మార్గం అదే. నీవు చెప్తావు, సహోదర అబ్రహాం, దాన్ని పట్టుకుంటానికి నేను యోగ్యుని కాదు అని. నీవు కాదని నాకు తెలుసు బిడ్డ. అయితే యోగ్యమైనది ఒకటి తెచ్చుటకు నువ్వు వెళ్ళు. నీవు చేసినదేదో నాకు చెప్పు, నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను. యోగ్యతను పొందడానికి నీవు చేయదగింది ఏదీ లేదు. నీవు అయోగ్యునిగానే జన్మించావు. నీవు చేయగలిగింది ఒకటి, అది నీకై సిద్ధపరచబడిన మార్గమును పట్టుకో. నీవు కూరుకొని పోతున్నావు, అందులో మునిగిపోవద్దు. దేవుడు జీవపు త్రాడును వేశాడు. చేరుకుని ఈ రాత్రి దాన్ని పొందుకుందాము. పరలోకపు మా తండ్రి, ఇక్కడ ఇదే బల దగ్గర నాకు జ్ఞాపకమున్నది. ఆ ఉదయం ఎక్కడైతే నేను మాట్లాడి ఉన్నానో ఇదే స్థలం, ఇదే నేల మీద, ఇక్కడే ఈ మందిరాన్ని నేను ప్రతిష్ఠ చేశాను. ఆ మూలరాయి అక్కడే ఉన్నది. బైబిల్లోని నేను వ్రాసిన ఆ ఆకును ఇంకా పట్టుకుని ఉన్నది. నేను చెప్పాను, ప్రభుని యేసు, నీ కృపను బట్టి వాక్యమునకు నమ్మకంగా నేను ఉంటాను. మిగతా సమయాల్లో అది ఏమి చేసినదో దానినే అది ఉత్పన్నము చేయటం నేను చూశాను. లోకమాంత యాత్ర చేసిన తర్వాత తిరిగి ఈ రాత్రిలో ఈ మందిరములో నేను ఉన్నాను. ఇంకా ఆ చిన్న మూలరాయి కాగితాల అందులో పెట్టుకుని అక్కడే ఉండి ఉన్నది. ప్రభువా, నన్ను పరిశోధించుము. నేను అనేకములైన పొరపాట్లు చేశాను. ప్రభువా, నేను తప్పు చేశాను. కొద్దిసేపటి క్రితము ఒక అపజయాన్ని గురించి సాక్ష్యించట్లుగా అనేక మార్లు నిన్ను అపజయపరిచాను. దేవా, ఎంతో త్వరగా నాకు క్షమాపణ కావాలి. నా హృదయంలో నిన్ను ప్రేమిస్తున్నాను. మేం వెళ్లే స్థలంలో గురించి ఈ మధ్యనే నీవు నాకు చూయించావని నాకు తెలుసును. ప్రభువా, నీవు నాతో ఎప్పుడుంటావో నాకు తెలియదు. నీ యొక్క కృప చేతనే ఈ రాత్రి ఇక్కడ నేను ఉన్నాను. ఎప్పుడు నీవు నన్ను సంధిస్తావో నాకు తెలియదు. అయితే ఇది దీని యొద్దకు రావాల్సి ఉన్నది. అయితే ఆ సమయం వచ్చినప్పటికీ నేను పిరికి వాణిగా ఉండటకు ఇష్టపడను. మిగతా వారి నిలబట్లుగా నేను నిలబడాలని ఆశపడుతున్నాను. అయితే నేను నా సొంత ప్రాణము ద్వారా నా సాక్ష్యాన్ని ముద్రించుకుంటే, లేదా ఏది జరగవలనదో ప్రభువా, అప్పుడు అది కిరీటధారి అవుతున్నది. నాకు కిరీటము కాదు ప్రభువా. నేను బోధించిన పరిచర్యను కిరీటధారిణిగా చేస్తున్నది ప్రభువా. అది నీ యొక్క వాక్యము. పునరుద్ధానమందు నన్ను తిరిగి లేపగలిగిన సమర్థత కలిగినది ఆ వాక్యమని నాకు తెలుసును. నేను బోధించిన వాక్యానికి నేను సిగ్గుపడను. ఎందుకనగా నమ్ము వారికి రక్షణ కొరకైన దేవుని యొక్క శక్తి అది. ఇంకా నిలబడి ఉన్న చిన్న సంఘమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాక్యం నిమిత్తము నేను ఆ స్థిరతను స్వీకరించినప్పుడు ప్రవక్తలు ప్రవచించి చెప్పారు, 6 నెలల్లో అది వాహన కర్మాగారముగా మారిపోతుందని. 30 సంవత్సరాలు దాటిపోయినవి. సంవత్సరంలో ఉన్న దానికంటే ఈ దినమున అది ఇంకా ఎక్కువగా మంటై ఉన్నది. ఏ బండ మీద నేను నా సంఘమును కట్టుదును. మా యొక్క సంఘ కాపరి కొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. పరిచారకుల కొరకు, ధర్మకర్తల కొరకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మేము అందరము చిన్న భాగమును చేయవలసి ఉన్నది. దానిని నమ్మకంగా యథార్థంగా నిర్వర్తించవలసి ఉన్నది. ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ మాతో కలయిటకు కొందరు ఉండి ఉండవచ్చును. దానిలో చేరు మార్గము ఈ చిన్న జీవన ధారను అలా పట్టుకుని లాక్కుంటూ వెళుచు, వారి ముంజేదికి చుట్టుకొని, వారి గుండె చుట్టూ దాన్ని కట్టుకుని లాగుతూ, ప్రభువా నన్ను పైకెత్తుము. వారు ముందుకు వచ్చి సువర్ణం వల్లే ప్రకాశిస్తారు. ప్రభువా, అది దయచేయము. మేము ఆ సమయం కొరకై ఎదురు చూచుచున్నాము. అంతము సమీపయున్నదని మేము నమ్ముతున్నాము. ఇక్కడ మాకు బోధించబడుచుట్లుగా లౌకిక సంఘ కాలము ఇప్పుడు కొనసాగుతున్నది. ప్రభు యొక్క రాకడ తప్ప మరి ఏది జరగదని చూచుచున్నాము. ప్రభువా, తనకు తానే కిరీటధారి చూచుట కంటే వాక్యమునకు ఘనమైన కిరీటము ఉండదు. నేను ఇక్కడే ఉండి, నేను ఇక్కడే నిలబడి, ఆయన అక్కడే ఉన్నాడు, అదే గొర్రెపిల్ల అని చెప్పాలనుకుంటున్నాను. యెహోవా చెప్పినట్లుగా మనము ఎదురు చూచు గొర్రెపిల్ల ఏనే, ఇది ఆయనే. ప్రభు త్వరగా ఆయన ఆలయంలోనికి వచ్చును. రాకడకు ఆయన ప్రజలను తీసుకుని వెళ్ళును. ప్రభువా, మమ్ము సంసిద్ధపరచము. మా హృదయాలు నీ రక్తములో కడుగుము. నీ వాక్యం మాలో నివసించినట్లుగా మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేయుము. వాక్యం మమ్ము తీసుకుని కార్యము చేయనట్లుగా మేము దాని ప్రకారముగా నడుచుకున్నట్లు అది మేము జ్ఞప్తించుకుందుము కాక
ప్రతి ఒక్క పాపికి పశ్చాత్తాపము అనుగ్రహించుము. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. పరిశుద్ధులు, ఈ ప్రశస్తమైన యుద్ధ వీరులు, సంవత్సరాల తరబడిగా గీత వెంబడి యుద్ధము చేసిన కొందరు ఎగతాళి చేయబడ్డారు, హేళన చేయబడ్డారు. వారింకా సాగిపోతున్నారు. ఎందుకనగా వారికి జీవమున్నది. వారు నమ్మిన వారిని వారు ఎరుగుదురు. తనకు అప్పజెప్పుకున్నవాడు కాపాడు సమర్థులని రూఢిగా ఎరిగి ఉన్నారు. అందుకొరకే నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. మా మధ్యన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని నీకు ప్రార్థిస్తున్నాము. మా పాపములు, రోగములు తీసివేయము. ధన్యమైన దేవా, నీకై నీవే మహిమ పొందుము. నాకు చాలా మంది ప్రశస్తమైన స్నేహితులున్నారు ప్రభువా. నేను వారిని ప్రేమిస్తున్నాను. కాలంలో ఉన్న మిగతా వారు కూడా నాకు తెలుసును. ప్రశస్తమైన స్నేహితులు, ప్రియమైన స్నేహితులు, వృద్ధులు, యవ్వనస్తులు, మా నిండు హృదయముతో మేము వారిని ప్రేమిస్తున్నాము. ప్రభువా, వాక్యం ఎడల నమ్మకస్తులుగా మమ్మల్ని చేయము. వాక్యమునకు మాత్రమే. ఎక్కడైతే దుఃఖము గాని విచారము గాని ఉండదో అక్కడ ఆ శ్రేష్టమైన దేశంలో వారిని మేము కలుసుకుందాము కాక. త్వరగా రావాలని ప్రభు రాకను మేము ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చునని మేము నమ్ముచున్నాము. ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ ఉన్న అవిశ్వాసులను దీవించుము. అతడు విశ్వాసిగా మారిపోయి ఈ రాత్రిని రక్షణగా అంగీకరించుడు కాక. మనము తల్ల వంచుడుగని తలలు వంచిన వారిలో ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఇలాగూ చెప్పగలరా? సహోదర అబ్రహాం, నా హృదయాంతరంగమందు మంచి పోరాడువానిగా రహదారి అంతమందు నేను ఉండాలని నేను ఆశించుచున్నాను. నేను క్రైస్తవుడును కాగోరుచున్నాను. నేను నా చేయి పైకెత్తబోతున్నాను. దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను దీవించును. అది మంచిది. దేవుడు నిన్ను దీవించును. నేను మంచి పోరాటము గలవానిగా నా రహదారి అంతమున నేను ఉండగోరుచున్నాను. ఇప్పుడే నేను క్రీస్తును అంగీకరించుచున్నాను. నా సహకారిగా ఆయన ఉండాలని నేను కోరుతున్నాను. మంచిది, ప్రభు నిన్ను దీవించును. వెనుక ఉన్న స్త్రీ, దేవుడు నిన్ను దీవించును. మంచిది, ఆయన నిన్ను ఎరుగును. ఏ సంవత్సరాన్నిటిలో సుమారు 32 సంవత్సరాల వేదిక వెనుక ఆయన గూర్చి చాలినంత నేను నేర్చుకున్నాను. నీవు వేయు ప్రతి కదలికను ఆయన ఎరిగి ఉన్నాడని తెలుసుకుంటానికి ఆయన గూర్చి చాలినంతగా నేను నేర్చుకున్నాను. ఆయన పెట్టెలను చుచ్చుచున్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. అవునా? దాన్ని గూర్చి అంతా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ చేయి అలా ఎత్తు. దాని యొక్క అర్థం అది మాత్రమే నీవు చేయగలవు. నీళ్ళు సంసిద్ధంగా ఉన్నవి. జ్ఞాపకముచ్చుకో, నీవేమి చేయగలవు? నీవు మారు మనసు పొందు, సువార్త నమ్ము, తరువాత బాప్తిసం పొందు. దేని కొరకు? నీ పాప క్షమాపణ కొరకు. యేసుక్రీస్తు నామములు అదే నీ యొక్క సాక్ష్యము నీవు కలిగి ఉన్నది. నీవెక్కడ బాప్తిసం పొందితివో నీ పాపములు గతించినవి. నీవు వాటిని ఒప్పుకున్నావు, నీవు నమ్మితివి. నీ గుండెకు అడ్డంగా ఉండి నిన్ను లాగుచున్న జీవనాడిని, జీవధారను నీవు పట్టుకోవా? యాత్రికుడా, ఈ దారికి రా అని చెప్పుచుండగా నాతో యాత్ర చేయి. నా సిలువను నీపైనే ఎత్తికో, నా యుద్ధ నేర్చుకో. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. నా భారము తేలిక. కేవలం అలాగ చేరి దాన్ని పట్టుకో. ఇక్కడ ఈ రాత్రి మార్గములో ఎంతమంది క్రైస్తవులున్నారు? ఎంతో కాలం క్రితమే మీరు ఆరంభించారని సంతోషించుచున్నవారు మీ మార్గాన్ని ఆరంభించి రహదారిలో ఉన్నారు. ఇంకా దారి అంతానికి వచ్చి ఉన్నారు. అది ఏమైనప్పటికీ దేవుడు నీ పరిచర్యను కిరీటధారిగా చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అది ఇక గృహిణి కావచ్చును. దేవుడిని యొక్క పరిచర్యను కిరీటధారినిగా చేయాలని ప్రార్థన చేస్తున్నాను. అది బోధకుడు కావచ్చును, అది సంఘ పరిచారకుడు కావచ్చును, అది సాధారణ సభ్యుడు కావచ్చును, అతడు వ్యవసాయదారుడు కావచ్చును. అది ఏమైనప్పటికీ నాకు తెలియదు. అది ఏదైనాను ఆయన వాక్య మహిమ చేత దేవుడు నీ జీవితాన్ని కిరీటధారినిగా చేయును కాక. ఆయన రెండవ రాకడ నిన్ను ఎత్తబడి చేసి మరొక దేశంలోనికి నిన్ను తీసుకుని పోవును కాక. ఎక్కడైతే నేను మాట్లాడినా లేక నేను చెప్పిన చిన్న చేప అక్కడ నలుపులో నుండి బయటికి వచ్చిన భావనను నీవు భావిస్తావు. గమనించు, ఈ రకమైన శరీరముతో నీవు అక్కడికి వెళ్ళలేవు, లేదా ఈ ఆస్ట్రోల్స్ వలను నీవు వెళ్ళలేవు. నీవు ఒత్తిడి అయిన పాత్రలో ఉండవలసి ఉన్నది. అందుకై నీవు ఒత్తిడి చేసుకునలేవు. అయితే దేవుడు నిన్ను మార్చినప్పుడు అప్పుడు నీవు ఒత్తిడి చేయబడతావు. అప్పుడు నీవు ఎత్తబడతావు. పాతవైన భూ సంబంధమైన ఇంద్రియాలు గతించినప్పుడు ఆ శిలువ మహిమ మార్గాన నీ వెడతావు. యేసుతో ఇంటికి వెళ్ళుచు, తండ్రి దేవా, క్రైస్తవుల కొరకై పైకెత్తబడిన ఈ హస్తాల కొరకై నీకు ధన్యవాదములు. వారి హృదయాలలోని వారి భావము అది అని నేను నమ్ముతున్నాను. ఎన్నడూ వారు అపజయం పొందకూడదని వారికై నేను ప్రార్థిస్తున్నాను. వారు అపజయమైనట్లయితే చాలా త్వరగా తండ్రి యొద్ద వారికి ఉత్తరవాది ఇనును కాక. తండ్రి, అట్టి ఘనమైన విషయాన్ని నేను నేర్చుకున్నాను. అదేదనగా నేను తప్పులన్నీ చేసినప్పుడు నా కొరకు తండ్రి యొద్ద యేసుక్రీస్తు ద్వారా నాకు ఒక ఉత్తరవాది ఉన్నాడని త్వరగా నేను కనుగొన్నాను. నేను కృపలోకి తిరిగి తీసుకుని రాబడ్డాను. ప్రభు యొక్క ప్రేమగల హస్తము తుడిచివేయును. నా రక్షణగా రక్తముతో అక్కడున్న అర్పణను నేను ఒప్పుకున్నప్పుడు ఎందరెందరూ రోగములతోనూ అక్కరలతో ఉన్నారో వారి అక్కర్లన్నీ నీవు తీర్చమని, అన్ని వ్యాధుల నుండి స్వస్థపరచమని ప్రభువా
నేను ప్రార్థిస్తున్నాను. మరియు ఇక్కడ ఇప్పుడు కూర్చున్న వారిని, ఈ మహిమగల పరిశుద్ధాత్మ అభిషేకము కింద కూర్చొని ఉన్న వారిని అదెంతో మాధుర్యముగా మా ఆత్మలపై పోయబడుచున్నదని నమ్ముచున్నాము. తండ్రివైన దేవా, గత దినము కెనడా నుండి వచ్చుచు నేను ఏమి ఆలోచన చేస్తున్నానో నీకు తెలుసును. ఓ పాతకాలపు తరహా ఉద్యోగంలోకి వెలుటకు నేను ఎంతో ఆశపడుతున్నాను. పరిశుద్ధులు కీర్తించుట, దేవుని యొక్క శక్తి కుమ్మరించబడుట. ఓ ప్రభువా, దాని కొరకు నా హృదయం ఎంత తృష్ణతో ఉన్నదో. ఈ మందిరంలో అట్టి ఉద్యోగం పగలగొట్టుకుని వచ్చును కాక. ఓ దేవుని శక్తి కృపా ప్రవాహములుగా కురుంబరించబడి ప్రతి హృదయంలోనికి వెళ్ళను కాక. ప్రభువా, ఈ చిన్న స్థలాన్ని కొరకే నీకు ధన్యవాదములు. ఈ విధంగా ఉంచుటకు మేము అసమర్థులము. అది ఆత్మ సంబంధముగా ఉండటానికి అది కృపయే కారణము. ప్రభువా, నేను ఎరిగినంత వరకు ఈ దేశంలో ఘనమైన ఆత్మ సంబంధమైన చిన్న స్థలము ఇక్కడ ఈ 8వ పెన్ వీధి. ప్రభువా, దీని కొరకే నేనెంతో కృతజ్ఞుడను. ఆలయాలకు వెళ్ళుట చూచున్నగా అవి చల్లనవి, నిలువెచ్చనివి. ఆడవారు ఎంతో ధైర్యవంతులు, ముఖము చిన్నబుచ్చుకుని వారు, ముఖము చిన్నబుచ్చుకొనని వారు. ఒక్క ఆమెన్ అని కూడా చెప్పరు. ఒక్క కన్నీటి బొట్టు కూడా చెక్కిళ్లపై రాల్చరు. రక్షణ లేదు. సంఘములో అలా చెరడమే వారి మూఢ సిద్ధాంతం చెప్పడం అంతే. ఓ దేవా, మధురమైన చిన్న వెచ్చని స్థలంలోనికి రమ్ము. ఎక్కడైతే ప్రతి హృదయం యొక్క బలిపీఠం పైన నిప్పులు కట్టబడి ఉన్నవో అందులోకి రమ్ము. తండ్రి, అది ఎంతటి ఆదరణ. తండ్రి దేవా, నీకు ధన్యవాదములు. ప్రభుని యేసు యొక్క రాకడ వరకు అది నిలిచినును కాక. ఇప్పుడు మమ్మల్ని అందరిని దీవించుము. రేపు సబ్బాతు. ప్రభువా, ఉదయం కొరకై నాకు సహాయం చేయము. ఆ పైనుండి క్రిందకి లెక్కించుట, అది బోధించుట నా వంతయున్నది. దేవా, ప్రజలది చూచినట్లుగా ఆ విధముగా నేనది తెచ్చినట్లుగా ఉండును కాక. ప్రభువా, పరిచర్య యొక్క స్థానాన్ని అది ఎక్కడ ఉన్నదో, దేనికై మేము ఎదురు చూచున్నామో వారిది చూచెదరి కాక. అది ఉన్న మార్గానికి అది ఎందుకు వెలుచున్నదో వారు చూచెదరి కాక. 5వ వచనం నుండి వారు చదివి మేమును స్థలమును వారప్పుడు గ్రహించుదరు కాక. తండ్రి, నీవు మమ్మల్ని ఆస్వాదించి మా శరీరాలకు మంచి విశ్రాంతినిచ్చి రేపు మరలా మమ్మల్ని తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాము. ఒకరి పాదాలకు ఒకరు ఆనుకుని గోడల ప్రక్కన నిలబడి ఉన్న వారిని దీవించము. స్త్రీలు పురుషులు బయట వర్షం నిలబడి ఉన్నారు, కిటికీల్లో ఉన్నారు, వారి యొక్క కారుల్లో కూర్చొని ఉన్నారు. అంతా పైన క్రింద. ప్రభువా, నీవు వారిని ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయాల్లో దేవుని కృపతో వారు వెలుదురుకాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా? మొదట 2 తిమోతి 2:4 నుండి చదవండి. 2 తిమోతి 4:5 వచనం నుండి. ఈ రాత్రి పడకకు వెళ్ళక ముందు వీలైతే మనం ఎక్కడ ఉన్నామో మీరు చూస్తారు. ఆ మనుషులు అతన్ని ఎందుకు విడిచిపెట్టారు? వారెందుకు రాలేదు? ఈ దినాన మనము దేనిలో కొనసాగుతున్నాము దానితో ఆ పరిచయను పోల్చి చూడండి. పరిశుద్ధులైన పౌలు యొక్క ఉపదేశమును పోల్చండి. నేను చూచిన ఆ చిన్న పరలోక విషయాన్ని జ్ఞాపకముంచుకోండి. నేను అడిగాను, సరే పౌలు తన వారితో నిలబడవలెనా అని. అవును అని వారు చెప్పారు. అతను బోధించిన అదే వాక్యమును నేను బోధించాను. అదే సువార్తతో ఖచ్చితంగా నేను నిలబడ్డాను అని నేను చెప్పాను. లక్షల మంది తమ చేతులు చాచి దాని మీద మేము విశ్రాంతి తీసుకుంటున్నాము. ప్రభువును దీవించును. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? మనము కలయి వరకు